గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక, జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. కర్మ సన్యాస యోగము. సన్యాస విడిచిపెట్టడం. దేనిని విడిచిపెట్టాలి? బాహ్య సంబంధమైనటువంటి అంటే దేహ సంబంధమైనటువంటి వస్త్రాలు, తర్వాత అంటే సన్యాసము స్వీకరించడం, భార్యా బిడ్డలను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవడానికి చాలా మంది ఏం చేస్తారు? సన్యాసాన్ని స్వీకరిస్తారు. మనస్సు యందు విషయములకు సంబంధించినటువంటి విరాగము రాకుండా సన్యాసము స్వీకరించకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్తారు. మనస్సు నిండా ఏవేవో విషయాలను అనుభవించాలనే కోరిక ఉంది. చక్కటి ఇల్లు కావాలి, తర్వాత కోరుకున్న పదార్థాన్ని తినాలి, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి ఒక పెద్ద కారు ఉండాలి. ఇలాంటి విషయ భోగాలన్నీ మనసులో ఉన్నాయి. వీటిని తీర్చుకోవడంలో మీకు ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయని వీటిని తీర్చుకోలేకపోతున్నారు. మరి ఇవన్నీ నేను తీర్చుకోలేకపోతున్నాను కదా అని చెప్పేసి సన్యాసం తీసుకుంటే ఇక నాకు వీటి వలన ఏ పని ఉండదు అని చెప్పేసి ఏం చేస్తారంటే చాలామంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. కానీ భగవంతుడు అంటున్నారు, ఈ విషయాల మీద మీకు విరక్తి కలిగి సన్యాసం తీసుకోవాలే తప్ప విషయములను అనుభవించాలనేటటువంటి కోరికను మనసులో పెట్టుకొని మీరు సన్యాసం స్వీకరిస్తే అది మిమ్మల్ని ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి చేరడానికి కావలసిన స్థితిని ప్రసాదించదు. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మీరు సంసారమునందు భార్యా బిడ్డలతో కలిసి ఉన్నప్పటికీ కూడా మనసులో ఏ ఒక్క విషయానికి సంబంధించి నాకు ఇది కావాలి అనే కోరిక లేకుండా జ్ఞానముతో మనస్సును గనక శుద్ధి చేసుకున్నామనుకోండి, ఆ శుద్ధి ఏమవుతుందంటే మనల్ని పరమాత్మ యొక్క పదం వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమంటారు, తనకున్నటువంటి డబ్బునంతా పొదుపు చేస్తున్నాడు. ఎందుకు పొదుపు చేస్తున్నాడు? పొదుపు చేయడానికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు తనకు దుఃఖం కలగదు. అలా కాకుండా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పారు, నువ్వు సంపాదించిన డబ్బునంతా కూడా దాచిపెట్టుకో నాయనా అని చెప్పాడు అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారు. వాళ్ళ నాన్నగారు ఏ ఉద్దేశంతో డబ్బును దాచిపెట్టమన్నారు అనే విషయానికి సంబంధించిన జ్ఞానం ఆ పిల్లవాడికి లేదు. ఆ పిల్లవాడు డబ్బు కూడబెడుతున్నాడు కానీ ఒక రకమైన అసంతృప్తి మనసులో ఉంటుందండి. ఎందుకు ఉంటుంది? ఎవరైనా వచ్చి అడుగుతారు, ఎందుకు నువ్వు డబ్బుని ఖర్చు పెట్టడానికి ఇష్టపడవు, ఎప్పుడు డబ్బునంతా దాచిపెడుతుంటావంటే, ఏమో నాకు తెలియదు, మా నాన్నగారు దాచిపెట్టమని చెప్పారు, నేను దాచిపెడుతున్నాను. నిజంగా నీకు డబ్బు ఖర్చు పెట్టాలనే కోరిక లేదా అంటే, ఉంది, నాకు ఈ డబ్బుతో నా అవసరాలు తీర్చుకోవాలనే కోరిక ఉంది, కానీ మా నాన్నగారికి ఇచ్చిన మాట కోసం అని చెప్పి నేను ఆ డబ్బును ఖర్చు పెట్టడం లేదు అంటారు. చూడండి, ఆ వ్యక్తి యొక్క మనసులో ఆ తన దగ్గర ఉన్న డబ్బుతో తనకు కావలసిన వస్తువులు అనుభవించాలనే కోరిక ఉంది, కానీ ఆ కోరిక తీరకుండా డబ్బు దాచిపెడుతున్నాడు. దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? కనీసం తన అవసరాలను ఎంత మేరకు తీర్చుకోవాలి అనే ఒక అవగాహన లేకపోవడం వల్ల అతడేమవుతున్నాడు? డబ్బు దాచిపెట్టడం వల్ల నా దగ్గర ఇన్ని లక్షలున్నాయన్న సంతోషం కంటే, ఎందుకో మా నాన్నగారు ఈ డబ్బు ఇలా దాచిపెట్టమన్నారు, ఈ డబ్బు నేను దేనికి వాడతాను అని చెప్పేసి బెంగపడుతున్నాడు. అంటే డబ్బు దాచటం వల్ల తృప్తి లేదు, లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయనటం వల్ల తృప్తి లేదు, తన అవసరాలు తీరటం లేదన్న తృప్తి, దేని యందు కూడా తృప్తి లేదని. మరి ఇలాంటప్పుడు డబ్బు దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు గనక, నాయనా నువ్వు ఒక చక్కని ఇల్లు కట్టుకోవడం కోసం నువ్వు డబ్బు సంపాదించుకో, ఇల్లు కట్టుకోవడం అనేటటువంటి ఒక లక్ష్యం పూర్తయిన తర్వాత నీ డబ్బును నీ అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టుకోమని చెప్పి ఉంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నేను ఇల్లు కట్టుకోవడానికి ఇంత డబ్బు అవసరం అవుతుంది, ఇప్పుడు ఈ డబ్బును నేనేం చేస్తాను? పొదుపు చేస్తాను. ఎవరైనా అడుగుతారు, ఎందుకు మీరు సరదాగా ఉండరు, ఎప్పుడు అందరిలాగా మీరు తీర్థయాత్రలు ఎందుకు చెయ్యరు, ఎందుకు అందరిలాగా శుభకార్యాలకు వెళ్ళరు రారు అంటే, ఆ పిల్లవాడు చెప్తాడు, మా నాన్నగారు
ఖచ్చితంగా నీకు ఇల్లు ఉండాలని చెప్పారు. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం కొద్ది రోజుల పాటు నువ్వు ఏం చేయాలి? కొంత త్యాగ బుద్ధితో జీవించాలి అని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు. అందుకోసమే అంటే ఇప్పుడు చూడండి, ఆ లక్ష్యంలో ఆనందం ఉందా లేదా? మా నాన్నగారు ఇల్లు ఉండాలని చెప్పారు. అందుకోసమని నేను సంతోషంగా విషయ సుఖాలను విడిచిపెట్టాను. పండుగలు చేసుకోవట్లేదన్న అసంతృప్తి లేదు. ఎక్కడికైనా వెళ్ళట్లేదు అనేటటువంటి అసంతృప్తి లేదు. ఎందుకు? లక్ష్య సాధన. లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఎందుకండి నేను సద్గురువు దగ్గరికి వెళ్ళాలి. సద్గురువు దగ్గర ఎందుకు నేను జ్ఞానబోధ నేర్చుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. నేను దానాలు చేస్తుంటాను, ధర్మాలు చేస్తుంటాను, తపస్సులు చేస్తాను, ప్రాణాయామం లాంటి చాలా గొప్పవైన సాధనలు చేస్తుంటాను. మరి ఇన్ని సాధనలు చేస్తుండగా ఎందుకండి ఆత్మజ్ఞానము, గురువు ఇవన్నీ నాకెందుకు అంటారు. నీ యొక్క లక్ష్య సాధన ఏంటో సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నిర్ణయించబడుతుంది. ఎందుకు నువ్వు విషయ సుఖాలు అనుభవించకూడదు, నువ్వెందుకు భోగముల పట్ల ఆసక్తుడవు కాకూడదు అనే విషయాలన్నింటికీ మూలమైనటువంటి ఆత్మ గురించిన జ్ఞానము సద్గురువు బోధ చేస్తారు. సన్యాసం అంటే ఏంటి? మనసు యందు ఏ ఒక్క వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా చేసుకున్నప్పుడు ఆ వస్తువుని సంతోషంగా విడిచిపెట్టగలగాలి. పిల్లవాడు పరీక్ష రాసే రోజున ముందు రోజు రాత్రి ఆహారం కొద్దిగే తీసుకుంటాడు. అంటే ఆహారాన్ని త్యాగం చేశాడు. ఆ రోజు నిద్రపోడు. అందరూ 8 గంటలు నిద్రపోతే ఆ పిల్లవాడు ఆ రోజు 4 గంటలే నిద్రపోతాడు. 4 గంటలు నిద్ర త్యాగం చేశాడు. పొద్దున్నే వెళ్లి పరీక్ష రాసొచ్చి సంతోషంగా అందరికీ చెప్తాడు. నేను పరీక్ష బాగా రాశానంటాడు. మరి వాళ్ళ అమ్మగారు, ఎందుకు నాన్న రాత్రి మొత్తం నిద్రపోలేదు, రాత్రి అన్నం తినలేదంటే, తినకపోతే తినకపోయానమ్మా, ఈరోజు పరీక్ష బాగా రాశాను, కడుపు నిండా తిని ఉంటే నిద్ర వస్తుందని చెప్పేసి కొంచెమే తిన్నాను, ఎక్కువసేపు చదువుకున్నాను, ఇవాళ వెళ్ళి పరీక్ష బాగా రాశాను, ఈసారి నేను ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్ వస్తాను అని ఆ పిల్లవాడు త్యాగం వెనకాల సంతోషం ఉందా లేదా? వాడు ఆ త్యాగాన్ని ఎలా తీసుకున్నాడు? పరమ సంతోషంతో తీసుకున్నాడు. ఇవాళ మనం కూడా భగవంతుడు శాస్త్రంలో సాత్వికమైన ఆహారం తీసుకోమంటున్నారు, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవమంటున్నారు, ఇంకా ఉన్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకు దానం చేయమంటున్నారు, నలుగురికి ఉపకారం చేస్తూ నువ్వు సంతోషంగా ఉండు అంటున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు మనకు అదేమవుతుంది? భారంగా ఉంటుంది. అమ్మా, నాకు ఇష్టమైనటువంటి ఉప్పు కారాలతో కూడిన ఆహారం తినకూడదట, అందుకే నేను శాస్త్రం జోలికి వెళ్ళను, గురువుగారి జోలికి వెళ్ళను. కనపడుతున్న కంటికి కనపడే మనుషుల కంటే కనపడని దైవం ఏదో ఉంది అని నమ్మమంటున్నారు. ఎందుకు అంటున్నావు అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? మనము బయట కనపడుతున్న విషయాల యొక్క సుఖమును పొందడంలో చాలా ఉత్సాహంగా ఉన్నాం. లక్ష్యం అంటూ ఏమీ లేదు. ఎందుకు వదిలిపెట్టాలి నేను అంటే, నువ్వు ఈ శరీరం కాదు, ఈ శరీరంలో బంధింపబడి ఉన్న సచ్చిదానంద స్వరూపమే నువ్వు అని సద్గురువు నీకేం చేస్తారు? తాను ఆత్మానుభూతిని పొందినటువంటి మనఃహృదయంతో, అంటే పరిపూర్ణ భావంతో మనకు జ్ఞానబోధ చేస్తారు. అంటే ఇక్కడ నేను చెప్పే మాట బాగా అర్థం చేసుకోవాలండి. ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు యొక్క బోధన ద్వారా మాత్రమే అవతలి వ్యక్తికి చేసినటువంటి ఉపదేశము ఆ వ్యక్తి యొక్క విషయ సుఖాలను విడిచిపెట్టడానికి కావలసినటువంటి విరక్తి, సంతోషంతో కలుగుతుంది. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. నేను ఇదివరకు కూడా ఈ చిన్న ఉపమానం చెప్పి ఉన్నాను, అయినా చెప్తానండి. ఒక వ్యక్తి, పరీక్షిత్ మహారాజు 7 రోజులలో భాగవతాన్ని విని మోక్షాన్ని పొందాడు అని చెప్పేసి ఒక రాజుగారండి, ఒక వ్యక్తి అంటే ఎవరో కాదు. ఏం చేశాడు? 7 రోజులలోనే మోక్షం వస్తుందట అని చెప్పేసి భాగవతాన్ని విన్న తర్వాత, నేను కూడా మహారాజుని కదా, 7 రోజులలో కాకపోతే నెల రోజులలో భాగవతం వింటాను, నేను కూడా మోక్షాన్ని పొందుతాను అనుకున్నాడు. అసలు మోక్షం అంటే ఏంటో తెలియదండి రాజుగారికి. ఎవరో పండితులు మాట్లాడుకుంటున్నారు, 7 రోజులలో భాగవతాన్ని విన్న పరీక్షిత్ మహారాజుకి మోక్షం దొరుకుతుంది అన్నారు. మోక్షం అంటే ఏంటో తెలియదు.
అసలు భాగవత కథ వింటున్నప్పుడు ఏ విధంగా ఆ కథను వినాలి, ఆ కథ వింటున్నప్పుడు తన యొక్క హృదయంలో కలగవలసినటువంటి భగవంతుడి మీద ప్రీతి అంటే, నీకు ఇష్టమైన పిల్లవాడికి నువ్వు కావలసిన వస్తువు, వాడు కోరుకున్న వస్తువుని మీరు కొనిస్తున్నారు. అప్పుడు ఆ పిల్లవాడు సంతోషపడుతుంటే వాడి యొక్క ముఖాన్ని చూసి ఆ తండ్రి పరమానందాన్ని పొందుతాడండి. పిల్లవాడు కోరుకున్న వస్తువు, పిల్లవాడంటే నీకు ప్రాణం. ఇప్పుడు ఆ పిల్లవాడు అనుభవించే వస్తువును చూస్తే నీకేమవుతుంది? పరమ సంతోషం కలుగుతుంది. భగవంతుడి మీద ప్రీతి ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు భగవంతుడి యొక్క కథలను వింటున్నప్పుడు పరమానందాన్ని పొందాడు. ఆ పరమానందంతో ఆకలి దప్పికలు మర్చిపోయాడు. ఆకలి దప్పికలు మరచిపోయి ఆ కథను విని మోక్షాన్ని పొందాడు. అంటే చూడండి, మీ పిల్లవాడికి మీరు కొనిచ్చినటువంటి ఏవైతే వస్తువులుంటాయో, వాడు సంతోషంగా ఉన్న విషయాలు గుర్తొస్తే పిల్లవాడికి 50 సంవత్సరాలు వచ్చినా ఆ తల్లిదండ్రులు అబ్బా! మన పిల్లవాడికి ఇన్ని వస్తువులు కొనిచ్చామో, పిల్లవాడు ఎంత సంతోషపడేవాడో అని మీకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటారు కదండీ! సంతోషపడతారు. ఎప్పుడూ 2 సంవత్సరాల పిల్లవాడప్పుడు మీ చేతులతోనే మీ పిల్లవాడిని ఏమరపాటులో కింద పడవేశారు. ఇప్పుడు మీకు 70 సంవత్సరాలొచ్చినా మీ పిల్లవాడు చాలా పెరిగి పెద్దవాడైపోయి, అతడే తన పిల్లలకు తాత అయిపోయినా, అయ్యో! నా పిల్లవాడిని నా చేతులతో ఏమరపాటులో కింద పడవేశానని మన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయనుకోండి. ఏనాడో జరిగిన సంఘటనకి ఈ రోజున కన్నీళ్లొస్తున్నాయి. ఇవాళ ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. అతడే తాతయ్యాడు. అయినా ఇవాళ మీకు మీ పిల్లవాడి యొక్క 2 సంవత్సరాల నాటి కథ గుర్తొస్తే, కథ కాదు, మీ పిల్లవాడు కింద పడిన రోజు ఏడ్చిన ఏడుపు గుర్తొస్తే మీరేడుస్తారా లేదా? మరి పరీక్షిత్ మహారాజుకు కూడా భగవంతుడంటే పరమ ప్రీతి. ఈ లోకాన్ని శాసించేది పరమాత్మ అని దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉన్నాడు. పరమాత్మ యొక్క కథలు వింటున్నప్పుడు పొందినటువంటి అనుభూతి చేత భగవంతుడితో ఐక్యమయ్యారు. కృష్ణ పరమాత్మ చెప్పారండి, మచ్చిత్త మద్గత ప్రాణ పోదయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని 10వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పారు. మచ్చిత్త భగవంతుడి యందు హృదయమును, తన యొక్క చిత్తమును ఎవరైతే పెట్టి ఉన్నారో, మద్గత ప్రాణ తమ ప్రాణములన్నీ భగవంతుడి మీద లగ్నం చేశారు. ఇవాళ పిల్లలంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? ప్రాణాలండి. ఆ పిల్లవాడి మీద నేను ప్రాణం పెట్టేశానండి, నా మనసు ఎప్పుడు పిల్లవాడి చుట్టే తిరుగుతుందని మనకు తెలియని మాటలు పరమాత్మ చెప్పారా? ఈ మీది కాని శరీరానికి సంబంధించిన విషయాల మీద మీరు మమత్వం పెట్టుకుంటున్నారు. మీరు ఈ శరీరాన్ని మీ పిల్లవాడి కంటే ముందు విడిచిపెడితే ఆ పిల్లవాడి మీద మమకారాన్ని విడిచిపెట్టలేక వెళ్ళిపోతూ పిల్లవాడి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నారు. శరీరం విడిచిపెట్టి మరణించేటప్పుడు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీ కళ్ళ ముందే మీరు ప్రాణం అనుకున్న పిల్లవాడు వెళ్ళిపోతే మీరు బ్రతికి ఉన్నంత కాలము కూడా ఆ పిల్లవాడి యొక్క విషయాలన్నీ తలుచుకు ఏడ్చుకుంటూ దేహాన్ని విడిచిపెడతారు. చూడండి, అంటే నీది కాని వస్తువు కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఎవరి కోసం ఏడ్చాడు? తన యొక్క స్వస్వరూపం ఏమయ్యుంది? సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే అని సద్గురువుల ద్వారా జ్ఞానాన్ని పొంది ఉన్నారు. తన కథలను తానే వింటూ తన్మయత్వాన్ని పొందుతూ ఏం చేశాడు? భగవంతుడితో ఐక్యమైపోయాడు. అలా 7 రోజుల పాటు, సప్తాహం అంటే 7x24, ఒక్కసారి కూడా చిన్న విరామం తీసుకోలేదు. మంచినీళ్లు తాగలేదు, ఆహారాన్ని తీసుకోలేదు, కాలకృత్యాలు తీర్చుకోలేదు. చక్కగా భగవత్ కథలను వింటూ భగవంతుడితో రమిస్తూ, ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు, బోధయంత పరస్పరం, ఒకరినొకరు భగవత్ సంబంధమైనటువంటి విషయాలు. పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడుగుతున్నాడు, శుక మహర్షి బోధ చేస్తున్నారు. ఇక్కడ శుక మహర్షి అంటే బ్రహ్మజ్ఞానానుభూతిని పొందినటువంటి సాక్షాత్తు సచ్చిదానందమే. ఆ సచ్చిదానందాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు ఎవరు? ఇక్కడ పరీక్షిత్ మహారాజు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఏదైతే భాగవత్ సంబంధమైనటువంటి భగవత్ శ్రవణం ఏదైతే ఉందో అది పరీక్షిత్ మహారాజుకి ఏం ప్రసాదించింది? ముక్తిని ప్రసాదించిందండి. మరి ముక్తిని ప్రసాదించినటువంటి ఈ కథను ఒక రాజుగారు విన్నారు.
రాజుగారు అనుకుంటున్నారు నేను కూడా భాగవత్ కథలు ఏమంటారు భాగవతంలో ఉన్న కథలన్నీ వినేస్తాను, నేను కూడా మోక్షాన్ని పొందేస్తాను అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని రాజ్యంలో తాను అనౌన్స్ చేయించాడు, నేను భాగవతాన్ని వినాలనుకుంటున్నాను, ఎవరైనా నాకు భాగవతాన్ని చెప్తే వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపద కంటే ఒక 10 రెట్లు అధికమైన సంపద ఇస్తాను. సుమారు నెలకు ఒక ఆయన 1000 రూపాయలు సంపాదిస్తాడనుకోండి ఈ పురాణాన్ని చెప్పి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇక్కడ 1000 అయితే 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక వ్యక్తికి భాగవతం చెప్పడం చాలా బాగా వచ్చండి, చెప్పడం మాత్రమే వచ్చండి, కానీ ఆ భగవంతుడితో రమించడం రాదండి. ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అంటే శాస్త్రంలో చెప్పబడిన మాటను చెప్తాడు అంతే. పిల్లలు బట్టి పడతారు కదండి. పిల్లలు బట్టి ఏం చేస్తారు, ఈరోజు ఈ నిన్నటి లెసన్ ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటారు, రేపొద్దున్నే పరీక్షలో యథావిధిగా రాసేసి వస్తారు. కొంతమంది పిల్లలు మాత్రం ఇది ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి విచారణ చేసి చదువుకుంటారు. అలా చదువుకున్న పిల్లవాడి యొక్క చదువు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఇవాళ నిన్న నిన్న చదువుకున్నాడు, బట్టి పట్టాడు, ఇవాళ పోయి స్కూల్లో రాసేసి వచ్చాడు, మార్కులు 100కి 100 మార్కులు వచ్చాయి. ఓ 15 రోజుల తర్వాత నువ్వు మొన్న రాసిన పేపర్కి సంబంధించిన పరీక్ష ఈ రోజు పెడతానంటే ఆ పిల్లవాడికి ఏమీ గుర్తుండదు. మళ్ళొక్కసారి చదువుకుంటాను, మళ్ళీ రాస్తానంటాడు. అదేంట్రా బాబు 100కి 100 మార్కులు వచ్చాయి కదా, నీకు కొంతైనా గుర్తుంటుందంటే అందులో ఏముందో విచారణ చెయ్యలేదండి. కేవలం ఏం చేశాడు, మార్కులు వచ్చాయా లేదా, వచ్చాయండి, కానీ ఎలా వచ్చాయి, బట్టి పట్టాడు. ఇక్కడ శాస్త్రాన్ని కూడా ఇలాగే బట్టి పట్టినటువంటి ఒక వ్యక్తి కథ అండి ఇది. ఆయన బట్టి పట్టాడు, భగవంతుడితో రమించటం రాలా, భగవంతుడి యొక్క మహిమను అనుభవంలోకి తెచ్చుకున్న వ్యక్తి కాదు ఇతడు. డబ్బుకు ఆశపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి మీకు భాగవతం బోధిస్తానండి అన్నాడు. సంతోషం నాయన రా అని చెప్పేసి భాగవతాన్ని ఒక రోజున మంచి రోజు చూశారు. భాగవతం ఇద్దరి మధ్య కూడా ఏమవుతుంది అంటే అతడు రాజుగారి సిద్ధంగా వినటానికి సిద్ధంగా ఉన్నారు, ఇతను పండితుడు ఏం చేశారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భాగవతాన్ని ప్రారంభించారు. 15 రోజులు అయిపోయిందండి. అంటే సగం భాగవతాన్ని 30 రోజులలో చెప్పాలనుకున్నారు, 15 రోజులలో చెప్పేశారు. చక్కగా ఈయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు. 15 రోజుల తర్వాత రాజుగారికి ఒక డౌట్ వచ్చింది, ఏంటి ఈయన నాకు జ్ఞానం బోధిస్తున్నారు, అక్కడ పరీక్షిత్ మహారాజు గురించి విన్నప్పుడు ఆయన పరమ సంతోషంతో కథ చెప్పండి చెప్పండి అన్నాడట. మరి ఇక్కడున్న రాజుగారికి మాత్రం లోపల ఏ విధమైన సంతోషం లేదు. ఏదో ఒక కథ వింటున్నాడు కానీ మనసులో ఆనందం లేదు. ఇప్పుడు మీకు పక్కింట్లో మీ పక్కింటి వాళ్ళు వచ్చి మా అబ్బాయికి 4వ సంవత్సరంలోనండి అని ఏదో వాళ్ళకి జరిగినటువంటి ఒక గొప్ప ఆనందకరమైన అనుభూతిని చెప్తున్నారు. ఇప్పుడు మనకి వింటున్నప్పుడు ఎలా ఉంటుందండి, మీ పిల్లవాడు గురించి 4వ సంవత్సరంలో జరిగిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు పక్కింటి పిల్లవాడు 4 సంవత్సరాల పిల్లవాడండి, మరి ఆ పిల్లవాడు గురించి చెప్తుంటే మీకేమైనా అనుభూతి కలుగుతుందా? ఆ 4వ సంవత్సరంలో ఆ పిల్లవాడు ఎక్కడో, వాళ్ళు ఏదో పక్కింట్లో ఉన్నారు, వాళ్ళు ఈ మధ్యనే మనకు పరిచయం అయ్యారు. వాళ్ళ పిల్లవాడికి 4వ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్తుంటే మీకు శ్రద్ధగా ఉంటుందా? ఏదో చెప్తున్నారు, ఏదో మొహమాటానికి నవ్వుతాం, కానీ మనకు సంతోషం కలుగుతుందా? కలగదు. అదే ఇప్పుడు మీరు మొదటి నుంచి కూడా మీ పక్కింట్లో వాళ్ళు మీరు ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు 4వ సంవత్సరం మీ పక్కింటి పిల్లవాడు 4వ సంవత్సరంలో ఏం జరిగిందో మీకు తెలుసు, మీ పక్కింటి వాళ్లకు తెలుసు. ఎందుకంటే స్నేహితులు కాబట్టి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉందండి. ఇప్పుడు ఆ పిల్లవాడి గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడండి 4వ సంవత్సరంలో మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పిల్లవాడికి ఇలా జరిగింది అన్నప్పుడు ఇద్దరు కూడా సంతోషపడతారు. కానీ ఇప్పుడు క్లోజ్ గా ఉన్నారు కానీ ఎప్పుడో చిన్ననాటి ముచ్చట్లు చెప్తుంటే మీకు సంతోషం కలుగుతుందా? లేదు. ఎందుకు? వాళ్ళు ఈ మధ్య పరిచయం అయ్యారు. అదే విధంగా ఇతడు భాగవతాన్ని చెప్తున్నాడు, రాజుగారు వింటున్నారు. అసలు భగవంతుడంటే ఎవరు, ఎక్కడుంటాడు, అతన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో ఆ రాజుగారికి తెలియదు. అంత రమ్యంగా భగవంతుడి అనుభూతిని పొంది చెప్తున్నవాడు ఇతడు కాదు. ఇప్పుడు ఇలా జరుగుతున్న సందర్భంలో రాజుగారికి వచ్చిన డౌట్ ఏంటంటే, నాకు ఏ విధమైనటువంటి సంతోషం కలగట్లేదు మీరు భాగవతం చెప్తుంటే, నాకు మీరేం చేస్తారో తెలీదు, రేపు మీరు నాకు భాగవతం చెప్తే
ఎలా ఉండాలో తెలుసా? నాకు పరమ సంతోషం లోపటి నుంచి. నేను బంగినపల్లి మామిడి పండు తింటుంటే ఎంత ఆనందాన్ని పొందుతానో. ఒక వ్యక్తికి బంగినపల్లి మామిడి పండంటే ఇష్టమండి. ఒకడికి ఇంకొక వేరే పండంటే ఇష్టం. ఇప్పుడు బంగినపల్లి మామిడి పండు వాడు తింటున్నప్పుడు వాడికి కలిగే సంతోషం ఎలా ఉంటుందో చెప్తాడు కాబట్టి, ఇక్కడ ఆయన అంటున్నాడు, నాకు ఒక పండు నాకిష్టమైన పండు తింటుంటే ఎంత సంతోషం పొందుతానో, రేపు నువ్వు భాగవతం చెప్తే నేనంత సంతోషపడాలి. అలా పడలేదు అంటే మాత్రం నీకు పెద్ద పెనాల్టీ శిక్ష ఉంటుంది అని చెప్పేసి రాజుగారు చెప్పారు. ఇప్పుడు పండితుడు రోజు రాజుగారికి భాగవతం చెప్పొచ్చి పరమ సంతోషాన్ని పొందేవాడట. కానీ ఈరోజు మాత్రం నీరసంగా ఇంటికొచ్చారు. వాళ్ళింట్లో అతనికి ఒక చిన్న పిల్ల 8 సంవత్సరాల పాప ఉండేదండి. ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి రోజు వాళ్ళ నాన్నగారు వస్తుంటే ఈ అమ్మాయి ఎదురు వెళ్ళి నాన్నగారు, నాన్నగారని పరమ సంతోషంతో పలకరించేది. ఇవాళ వాళ్ళ నాన్నగారు చాలా దుఃఖంలో ఉన్నారట. "ఏం నాన్నగారు? ఎందుకు? ఏమైందండి?" అంటే, "ఏం లేదులే అమ్మా, నువ్వు వెళ్ళు, నీకు తెలియదులే" అంటే, "లేదులేండి నాన్నగారు, నాకు చెప్పండి." చాలా తెలివైనటువంటి జ్ఞానము కలిగిన పిల్ల. ఇప్పుడు ఇక తన బిడ్డ గురించి తెలుసు కాబట్టి, "అమ్మా రాజుగారికి నేను భాగవతం చెప్తున్నాను. డబ్బుకి ఆశపడి వెళ్లి చెప్తున్నాను. కానీ నేను భాగవతం చెప్తే ఆయనకు సంతోషం కలగటం లేదట అమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రేపొద్దుడికి గనక నేను ఆయనకు భాగవతం చెప్పడంలో గనక ఆయనకి సంతోషం కలిగించలేకపోతే నాకు శిక్ష వేస్తారట. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అన్నారట. అంటే, "నాన్నగారు, నేను రేపు నీతో వస్తాను. మీకు మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తానండి" అంటే, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చేసినటువంటి ఏవైతే గొప్ప గొప్ప పనుల వల్ల ఆ తండ్రి గారు ఒప్పుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చిన్నప్పటి నుంచి చాలా గొప్ప లీలలు చేశాడండి. ఆ లీలలు చేసి ఉండడం వల్ల 7వ సంవత్సరంలో ఏ ఒక గోవర్ధనగిరి పర్వతం ఉంది కదండీ! ఆ పర్వతం మీద ఇంద్రుడు కోసమని చెప్పేసి మరి భగవత్ సంబంధమైన కార్యం చేసేవాళ్ళు. అంటే అక్కడేం చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి తినుబండారాలు, ఆహార పదార్థాలు, అన్ని నైవేద్యాలన్నీ తీసుకెళ్ళి ఇంద్రుడికి సమర్పణ చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా. కానీ ఆ రోజు కృష్ణ పరమాత్మ అన్నాడు, "నాన్నగారు, నాన్నగారు, మన పశువులకు ఆహారాన్నిచ్చేది గోవర్ధనగిరి పర్వతం కదా! మీరెందుకు ఇంద్రుడికి పూజ చేస్తారు? గోవర్ధనగిరి పర్వతానికి చేస్తే సరిపోతుంది" అంటే, మరి అక్కడ ఉన్నటువంటి నందవ్రజం అంతా ఎందుకు ఒప్పుకుంది? శ్రీకృష్ణుడి యొక్క చిన్ననాటి లీలలన్నీ చూసి ఉన్నారు కాబట్టి 7వ సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి మాటలు విని గోవర్ధనగిరి పర్వతానికి పూజ చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా విని ఉన్నామండి. అదే విధంగా ఇక్కడ తన బిడ్డ మీద కూడా తనకు ఆ అమ్మాయి యొక్క జ్ఞానాన్ని నిరంతరము గమనిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని తెల్లారి పొద్దున్నే రాజుగారి యొక్క దర్బారుకు తీసుకువెళ్ళి, ఆహ్, రాజా, మీరడిగిన ప్రశ్నలకు మా అమ్మాయి సమాధానం చెప్తుందట. అవకాశం ఇవ్వండి" అని చెప్పేసి వినయపూర్వకంగా ప్రార్థించారు. అప్పుడు రాజుగారు కాస్త చిన్నపిల్ల కదండీ! చిన్నపిల్ల సమాధానం చెప్తుందంటే కొద్దిగా ఆయన హాస్యాస్పదంగా మాట్లాడాడు. "ఏంటి, నువ్వు చెప్పలేని సమాధానం నీ కూతురు చెప్తుందా?" అంటే ఆ అమ్మాయి అంటుందన్నమాట. ఇప్పుడు జ్ఞానబోధలో ఉంది కాబట్టి చిన్నమ్మాయైనా మనం వాళ్ళని గౌరవించాలి, ఆ అమ్మాయిని కాబట్టి. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్నారనమాట. "మీ ప్రశ్నకు సమాధానం కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు" అంటే, నాకు కావాల్సింది సమాధానమే. అంతేకాని ఎవరు చెప్పినా పర్వాలేదు, మీ నాన్నగారైనా నువ్వైనా పర్వాలేదు అంటే, నేను చెప్పినట్టుగా మీరు వినండి అనంటే, సరే అని చెప్పేసి రాజుగారు ఒప్పుకుంటారనమాట. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, "ఈ సభలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించండి. నేను మీరు మాత్రమే ఉండాలి. మిమ్మల్ని ఒక స్తంభానికి కట్టేయమని చెప్పండి సైనికులతో. నన్ను ఒక స్తంభానికి కట్టేయమనండి. 1 గంట వరకు ఎవ్వరు కూడా ఈ సభలోకి రాకుండా మీరు ఆజ్ఞాపించండి" అన్నారట. అంటే సరే అని చెప్పేసి రాజుగారు, "నాకు కావాల్సింది సమాధానం. ఎవరు చెప్తే ఏంటి? సరే, కాసేపు ఈ అమ్మాయి చెప్పినట్టుగా వింటాను" అని చెప్పేసి అక్కడున్నటువంటి భటులను పిలిచి ఇద్దరికీ కూడా చెరొక స్తంభానికి ఎదురెదురుగా ఉన్నటువంటి స్తంభాలకు కట్టివేయమని, ఆ తలుపులన్నీ వేసి గంట వరకు కూడా ఎవ్వరు కూడా ఇటువైపు రావద్దు అని చెప్పేసి ఒక చక్కటి ఆర్డర్ వేశాడనమాట. వేయగానే ఇప్పుడు ఇద్దరిని కూడా తాళ్లతో కట్టేశారు.
ఓ 10 నిమిషాల తర్వాత ఈ పాప గట్టిగా అరుస్తుంది. నన్ను విడిపించండి, నన్ను విడిపించండి అని చెప్పేసి ఏడుస్తుంది. అప్పుడు రాజుగారు అన్నారు, ఏంటమ్మాయి, నువ్వే కదా తాళ్లతో కట్టివేయమన్నావు, ఇప్పుడేమో నా చేతులు నొప్పుగా ఉన్నాయి, నువ్వు ఈ తాళ్లనన్నిటిని కూడా విడిపించండి అంటున్నావు. నేనెలా విడిపించగలను నీకు? నా చేతులు కూడా కట్టివేసే ఉన్నాయి కదా, ఇప్పుడు నీ చేతులు కూడా కట్టివేసి ఉన్నాయి. మనం ఇద్దరం కూడా ఒకరినొకరు విడిపించుకోలేము, వేరొక వ్యక్తి వచ్చి విడిపించాల్సిందే తప్ప మనం విడిపించుకోలేము అని రాజుగారి నోట్లో నుంచి ఈ మాట వచ్చిందండి. ఈ మాట రాగానే ఇప్పుడు ఈ పాప మాట్లాడుతున్నారనమాట. ఏమంటున్నారు? మీకు భగవంతుడంటే ఎవరో తెలియదు, అసలు మోక్షం అనేటటువంటి పదమే మీకు తెలియదు. ఏదో ఎవరో భాగవతాన్ని 7 రోజులలో పరీక్షిత్ మహారాజు విని మోక్షాన్ని పొందారని ఎవరి ద్వారానో మీరు విని భాగవతం వింటే నేను మోక్షాన్ని పొందుతాను అనుకున్నారు. అసలు మోక్షం అంటే ఏంటో మీకు తెలియదు, అవునా కాదా రాజా అంటే అవును అన్నారట. మా నాన్నగారికి కూడా భాగవతాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వచ్చు, కానీ భాగవతం యందు చెప్పబడేటటువంటి భగవంతుడితో మా నాన్నగారికి ఆ భగవత్ సంబంధమైనటువంటి ప్రీతి మా నాన్నగారికి లేదు. కేవలం దేహ పోషణ నిమిత్తంగా తాను శాస్త్రాన్ని చదువుకున్నాడు, ఆ శాస్త్రాన్ని నలుగురికి బోధిస్తాడు, కానీ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నవారు కాదు మా నాన్నగారు చెప్పేసిందనమాట. అంటే సన్నాసి కలిస్తే బూడిద మిగిలినట్టు మీకు భగవంతుడంటే తెలియదు, మోక్షం అంటే తెలియదు. మా నాన్నగారికి శాస్త్రాలు బట్టి అప్పచెప్పడం తప్ప భగవంతుడితో ఉండేటటువంటి రమ్యమైన అనుభూతి తెలియదు. అలా తెలియదు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కూడా మా నాన్నగారు భాగవతం చెప్తుంటే మీకు మీ హృదయం లోపటి నుంచి ఆనందం రావటం లేదు. మీరు కొంత సాధన చెయ్యాలి, మా నాన్నగారు సాధన చెయ్యాలి. సాధన చేసి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు అప్పుడు అంటే అక్కడ ఆనాడు శుక మహర్షికి పరీక్షిత్ మహారాజుకు ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి శుద్ధత, అంటే చిత్తము యందు ఉన్నటువంటి శుద్ధత చేత ఈయన శుక మహర్షి చెప్పినటువంటి జ్ఞానాన్నంతా కూడా పరీక్షిత్ మహారాజు చక్కగా అనుభవంలోకి తెచ్చుకున్నాడు, మోక్షం పొందాడు. అంటే ఇక్కడ మనం బోధించేటటువంటి జ్ఞానానికి సంబంధించి, అంటే ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో చెప్పేటటువంటి విషయంలో దానికి సంబంధించిన అనుభవం ఉండాలి. అందుకే ఒకరు వచ్చి ఒక వంట ఎలా చెయ్యాలి అంటే ఒక 10 సార్లు చేసి ఆ వంట బాగా ఉన్నది అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకోండి, నేను కూడా తిన్నాను వీళ్ళు చేస్తే ఈ వంట అన్నారు, అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఆ భోజనం బాగుంటుంది. వీళ్ళు ఇప్పుడు వేరొకరికి చెప్తారు, పలానా కూర ఇలా చెయ్యాలండి అని చెప్తే వీళ్ళని నమ్మవచ్చు అంటారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఎవరైనా అనుభవంలోకి తెచ్చుకున్న వారి యొక్క మాటయే మనకేమవుతుంది, మనం దానిని వినటం వల్ల ప్రయోజనం పొందుతామండి. ఆ ప్రయోజనాన్ని ఎప్పుడు కోల్పోతాం మనమందరము కూడా అంటే ఇక్కడ భగవంతుడి యొక్క మాటను మనం వింటున్నామంటే భగవంతుడి మీద మనకు శ్రద్ధ ఉండాలి. అవతల బోధించేటటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలి, భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి. భగవంతుడి మీద గనక శ్రద్ధ లేకుండా భగవంతుడి ఏదో భుక్తి కోసం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని బోధిస్తే తన కుటుంబంలో ఉన్న సమస్యలనే తాను పరిష్కరించుకోలేని వ్యక్తి లోకాన్ని ఉద్ధరిస్తారు అనటం ఎంతవరకు సమంజసం అండి? ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, చిత్తశుద్ధి లేకుండా శివ పూజ లేలా అంటారు. అదే విధంగా మరి పాత్ర యొక్క శుద్ధి లేకుండా పాకము నిలబడుతుందా అంటే ఇవి రెండు జరగాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కురువన్నపి నలిప్యతే అన్నాడు. అంటే మనము చేసినటువంటి కర్మ యొక్క దోషము మనకు అంటకుండా ఉండాలంటే, అంటే ఒక పని చేసినప్పుడు దాని వలన శుభ ఫలితము కానీ అశుభ ఫలితము కానీ మనల్ని అంటకుండా ఉండాలంటే నీ యొక్క హృదయము ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దానికోసం కృష్ణ పరమాత్మ
9వ అధ్యాయంలో 28వ శ్లోకంలో మాట్లాడతారు. శుభ అశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అని ఈ శ్లోకం చాలా చక్కగా విచారణ చెయ్యాలండి. అంటే సన్యాస యోగ యుక్తాత్మ, ఏ పని చేసినా భగవంతుడికి కర్మ సమర్పణ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఒక పని ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రవచనం చెప్తున్నాను. చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను అంటే కర్తను నేను అనుకొని చేశాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలలో ఏదైనా మాట ఎవరికైనా బాధ కలిగించింది అనుకోండి, ఆ బాధ కలగడం వల్ల వచ్చినటువంటి ఏదైతే దోషం ఉందో అది నన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట కొంతమంది యొక్క మనస్సు శాంతంగా ఉంది అంటే వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించింది అనుకోండి, అప్పుడు వాళ్ళ మనసు పవిత్రం కావడానికి నేను కారణమయ్యాను కాబట్టి వాళ్ళ యొక్క ప్రశాంతత నా మనసుకు తాకుతుంది. అంటే చూడండి, అక్కడ దోషము తర్వాత ప్రశాంతత రెండు కూడా నా దగ్గరికి వస్తాయి. ఎప్పుడు? నేను కర్తని అనుకున్నప్పుడు జరుగుతుంది. లేదు, నేను చెప్పటం లేదు, ఈ శరీరాన్ని భగవంతుడు ఏం చేస్తున్నారు, తాను ఒక పరికరం లాగా తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు, నా ద్వారా భగవత్ సంబంధమైనటువంటి సందేశాన్ని లోకానికి పంచుతున్నారు అన్నప్పుడు నేను కర్తృత్వాన్ని ఎవరికి విడిచిపెడుతున్నాను? భగవంతుడే ఈ పనిని చేస్తున్నారు అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మాట వేరొకరికి నచ్చకపోయినా, ఎవరికైనా నచ్చినా వచ్చేటటువంటి ఏంటి, శుభ అశుభ రెండు ఫలితాలు కూడా నా ఖాతాలో లేకుండా నేను ఎలా ఉంటాను? ప్రశాంతంగా ఖాళీగా ఉంటాను. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట? శుభ అశుభ ఫలైరేవం అంటే నేను చేసిన కార్యం వల్ల వచ్చేటటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండు ఉన్నాయనుకోండి. నన్ను ఒక 90 మంది మెచ్చుకున్నారు, ఒక 10 మంది తిట్టారనుకోండి. ఇప్పుడు 90 మంది వల్ల వచ్చినటువంటి పుణ్యము, 10 మంది వల్ల వచ్చినటువంటి పాపము రెండు నా ఖాతాలోకి రాకుండా నేనేం చేయాలి? కర్తృత్వాన్ని సన్యాస యోగయుక్తాత్మ అంటే నేను కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేశాను. స్వామి, నేనేమీ చేయటం లేదు, మీరు కర్తగా ఉండి ఈ పనిని చేస్తున్నారని కర్తృత్వాన్ని నేను భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నాను? శుభ ఫలితాన్ని అశుభ ఫలితాన్ని రెండింటిని ఎవరి ఖాతాలో వేశానండి? భగవంతుడి ఖాతాలో వేశాను. ఆయన అదే చెప్తున్నాడు. అంటే భగవంతుడు చూడండి ఎంత జాగ్రత్తగా ముడి విప్పటం నేర్పిస్తున్నారు. నేను ఈ పని చేస్తున్నాను, నేను చెప్తున్నానా? కాదు, నా చేత ఈ దేహమునందు ఉన్న ఈశ్వర చైతన్యమే ఈ మాటలు మాట్లాడుతుంది. కాకపోతే ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? వినియోగించుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే నేను చెయ్యట్లేదు అన్నప్పుడు నా ఖాతాలోకి వచ్చే శుభము లేదు, నా ఖాతాలోకి వచ్చే అశుభము లేదు. ఒకవేళ శుభ ఫలితాలు వచ్చాయనుకోండి, నేను చాలా భోగములు అనుభవించాలి. ఒకవేళ అశుభ ఫలితాలు వచ్చాయనుకోండి, నేను చాలా కష్టపడాలి. నాకు ఏ కష్టాలొద్దు, ఏ సుఖాలొద్దు స్వామి, ఈ పనులేవి నేను చెయ్యట్లేదండి, ఇదంతా మీరే చేస్తున్నారని కర్తృత్వాన్ని భగవంతుడికి సమర్పణ చేస్తే ఇక్కడ ఆయన చెప్పారు, శుభ అశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై. అంటే కర్మ బంధనం కాకుండా ఉండాలంటే, నేను ఇంకొక శరీరాన్ని పొందకుండా ఉండాలంటే, మోక్షాన్ని అంటే దేహబంధముల నుండి నేను విడబడాలనుకుంటే నేను చెయ్యటం లేదు, నా చేత ఈశ్వరుడు ఏం చేయిస్తున్నారు? ఈ కార్యాన్ని చేయిస్తున్నారు. అంటే కర్తృత్వం ఎవరిది ఇక్కడ? పరమాత్మదే కర్తృత్వం అన్నప్పుడు ఇప్పుడు నా ఖాతాలో ఏమీ లేదండి. లేదు, నేనే చాలా పుస్తకాలు చదువుకున్నాను, నాకున్న సమయాన్ని నేను ఉద్యోగం చేయకుండా నేను నలుగురికి జ్ఞానం చెప్తున్నాను, దీనివల్ల వచ్చే ఫలితం నాకు రావాలి అని కర్తృత్వాన్ని నేనే వేసుకున్నాననుకోండి, అప్పుడు నేను మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని పాపాన్ని నా ఖాతాలో వేసుకుంటాను. నాకు అవసరం లేదు, నేనిక ఈ శరీరాలను తీసుకోవడానికి సిద్ధంగా లేను, నేనే పని చెయ్యటం లేదు.
ఈ పనినంతటినీ కూడా ఈశ్వరుడే చేస్తున్నారని కర్తృత్వాన్ని భగవంతుడికి సమర్పించడమే సన్యాస యోగ యుక్తాత్మ. యుక్తాత్మ అంటే నేను ముక్తిని పొందడం కోసం, పరమాత్మను చేరువవ్వడం కోసం నేనేం చేస్తున్నాను? కర్మఫలాలను ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను. ఇప్పుడు నా ఖాతాలో కర్మ బంధనమునకు కారణమైనటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయా? లేవు. లేనప్పుడు ఏమవుతుంది? ఇక ఆయన చెప్తున్నాడనమాట, విముక్తో అంటే మీరందరూ కూడా ఏమవుతున్నారు? బంధనము నుండి బయటపడి మాము పైష్యసి నన్నే పొందుతారు. అంటే భగవంతుణ్ణి పొందాలంటే సింపుల్ అనమాట. నేను చెయ్యటం లేదు అంటే నేను అవతలి వాళ్ళని మోసం చేసి నేను చెయ్యట్లేదండి అని చెప్పేసి అన్నాను అనుకోండి, చాలా మంది ఇలా చేస్తారు. నేను చెయ్యలేదు, లోపటున్నాయని చేయించాడు అన్నాడు అనుకోండి, అది మహాపాపం. అందుకే పరమాత్మ ఎప్పుడూ చెప్తారు, శాస్త్రము అంగీకరించిన కర్మయే మరి ఫలితాలను భగవంతుడికి సమర్పించాలి. నాకు కర్మ ఫలాలను సమర్పించడం వచ్చు అని పాపము చేసేసి, అబద్ధాలు ఆడేసి, తినకూడని పదార్థం తినేసి, నేను ఏమో ఫలితం భగవంతుడికి సమర్పించాను, నేను భగవంతుడికే నైవేద్యంగా పెట్టానని తినకూడని పదార్థాన్ని పెట్టి నేను ఈశ్వరుడికే కదా పెట్టింది అన్నారనుకోండి, మహాపాపాన్ని మీరు ముట్టుకున్నట్టు అవుతుంది. ఈశ్వరుడు అంగీకరించిన కర్మ. ఎలాంటి కర్మను అంగీకరిస్తాడండి పరమాత్మ? 10 మందికి ఉపకారం జరిగే కర్మ ఈశ్వరార్పితమైన కర్మ. నీకు మేలు కాదు, నువ్వు హాయిగా ఉండడం కోసం అని చెప్పి, నువ్వు సుఖంగా ఉండడం కోసం నలుగురిని బాధ పెట్టి నేను కర్తృత్వాన్ని భగవంతుడికి అప్పచెప్తాను అంటే దీని వలన ఏమవుతుంది అంటే పెద్ద పాపాన్ని మీరేం చేస్తారు? కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేనంత నీచమైన జన్మలలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈశ్వరార్పితమైన భగవంతుడికి ప్రీతికరమైన కర్మ ఏంటి? నలుగురికి మంచి చేయడమే మంచి. ఏమేంటిది? సత్కర్మ నిష్కామ కర్మ అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఏదైనా నేను తింటున్నప్పుడు నేను తినటం లేదు. ఇక్కడ ఈ శ్లోకంలో నిన్న చెప్పుకున్నాం కదండి, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇది ఒక్కొక్క పదం విచారణ చేస్తేనండి ఏంటంటే, పశ్యన్ అంటే నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నాను అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఈశ్వరుడు శాస్త్రంలో చెప్పిన విధంగా జ్ఞాని చూస్తుంటాడండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ చూస్తున్నారు. వాళ్ళలో ఉన్న గుణాన్ని బట్టి చూసిన విషయం గురించి మాట్లాడతారు. ఇక్కడ ఏంటి? ఎదురుగా వెళ్తున్నటువంటి లారీని ఒక బండి వెళ్ళి తగిలిందండి. ఇక్కడ ఇద్దరిట్లో ఎవరిదో ఒకరు తప్పు. కానీ అక్కడ మనం ఉన్నాం. అక్కడ మనం ఉన్నప్పుడు ఏం చేస్తారు? చూస్తుంటారు. వాళ్ళ లోపటున్న 3 గుణాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈ పిల్లవాడికి ఎప్పుడు దురుసుతనమేనండి, ఈ పిల్లవాడే వెళ్ళి తగిలి ఉంటాడంటారు. నిజానికి అటుగా వచ్చేటటువంటి లారీ ఈ పిల్లవాడిని తగిలింది. ఇప్పుడు చూడండి, అతడు ఏం చేశాడు? తనకు తెలుసు అనేటటువంటి ఆ మాట చేత ఏం చేస్తున్నాడంటే, అంటే అక్కడ జరిగిన దాన్ని గమనించకుండా తనకు ఆ పిల్లవాడితో ఉన్న అనుభవం కొద్దీ ఏం చేస్తున్నాడు? ఆ పిల్లవాడు ఎప్పుడు స్పీడ్గా వెళ్తుంటాడు, వీడికి బాగా అయింది అని ఏం చేస్తున్నాడు? ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఈ పిల్లవాడు ప్రవర్తిస్తుంటాడు. నిజంగా ఈ పిల్లవాడే ఆ లారీకి వెళ్ళి తగిలి ఉంటాడని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఎన్నెన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని. ఇంకొకరు ఏం చేస్తున్నారు? ఆ పిల్లవాడి యొక్క దురుసుతనం తెలుసు, ఆ పిల్లవాడి వల్ల గాయపడిన వ్యక్తి తెలుసు. కానీ గాయపడిన వ్యక్తి ఒక ఆయన వెళ్ళి గబగబా ఆ పిల్లవాడిని హాస్పిటల్కి పంపించడానికంటే ముందు అంబులెన్స్ వచ్చేలోపు ఆ పిల్లవాడికి ఎక్కడైతే గాయమైందో ఆ గాయమైన చోట ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన జేబులో నుంచి ఒక కర్చీఫ్ తీసేసి ఆ కట్టు కడుతున్నాడండి. ఒక వ్యక్తి మాత్రం అలా చూస్తూ మాట్లాడుతున్నాడు. సహాయం చెయ్యకపోగా వీడే తప్పు చేశాడంటున్నారు. చూడండి, భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ శరీరంతో చేసేటటువంటి ప్రతికర్మ నేను చెయ్యటం లేదు, ఇంద్రియాలు ఇంద్రియాలతో చేస్తున్నాయి అనాలి అంటే ఎలా ఉంటాడు జ్ఞాని?
అవతలి వ్యక్తి యొక్క మంచి చెడు, ఇతడు చెడ్డవాడా, మంచివాడా, ధనవంతుడా, బీదవాడా, ఇతడు మంచివాడా, చెడ్డవాడా, ఇదేమీ లేదు. అక్కడ అతనికి ఉన్నటువంటి కష్టాన్ని చూసి సహాయం అందించడంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అంటే ఇప్పుడు చూడండి, చూస్తున్నాడు, పశ్యన్ శృణ్వన్, వింటున్నాడు. వినేటటువంటి విషయాలలో కూడా అతను ఏం వింటాడు? మంచినే వినే ప్రయత్నం చేస్తాడు, చెడు విషయాలను వినడండి. ఇంకా పశ్యన్ శృణ్వన్ స్పృశన్, దేనినైనా తాకుతుంటే, ఈశ్వరుడు దేనిని తాకమంటున్నాడు, దేనిని తాకకూడదంటున్నాడు, ఏది ప్రమాదకరం, నీ ఇంట్లో పూయని పుష్పాన్ని నువ్వు తాకవచ్చా? తాకకూడదు కదా. మరి నువ్వెందుకు తాకుతున్నావు? నీది కాని వస్తువును నువ్వు ముట్టుకోవాలి అనుకుంటున్నావు అంటే నువ్వు భగవంతుడు చెప్పిన ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు. నువ్వు నడుస్తున్నావు నీ ఇంటి పని మీద, ఈశ్వరుడు అంతటా ఉన్నాడని నువ్వు నేల మీద నడిచేటప్పుడు నేను ఈశ్వరుడికి ప్రదక్షిణ చేస్తున్నాను అంటున్నాడు. అతను చూసేటటువంటి ప్రతి రూపాలలో భగవంతుడే ఉన్నారు. నేనెవరితో మాట్లాడుతున్నాను? భగవంతుడితో మాట్లాడుతున్నాను. నేను ఎవరి మాటలు వింటున్నాను? భగవంతుడి మాటలు వింటున్నాను. ఇలా తాను చేసే ప్రతి పని యందు భగవంతుణ్ణే చూస్తాడు. అందుకే కదండి మనం ఎప్పుడు అనుకుంటాం, రమణ మహర్షి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి వచ్చారట. ఆనాటి కాలంలో అరుణాచలంలో రమణుల గురించి అందరూ చెప్పుకుంటుంటే ఇద్దరు వ్యక్తులు విన్నారట. ఎవరో ఒక పెద్ద ఆయనట, రమణ మహర్షి అట, కొండ మీద స్కందాశ్రమంలో ఉంటారట. ఆయనని తలుచుకుంటున్నారు అందరూ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళాక అందరూ ధనవంతులయ్యారట, గొప్పవాళ్ళు అయ్యారట. మనం కూడా ఈ రోజు రాత్రికి దొంగతనానికి వెళ్దాము, ఇక మనకి ఏ కష్టాలు ఉండవు అని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు నిర్ణయించుకున్నారట. నిర్ణయించుకొని నైటు స్కందాశ్రమంలో రమణులు ఉన్నటువంటి గదిలోకి వెళ్ళారట. అక్కడ మరి స్వామివారి దగ్గర ఏముంటాయండి? ఏమీ లేవు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక కమండలం, ఒక భిక్ష పాత్ర ఉన్నాయట. అవి రెండు చూసి వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ వ్యక్తి, ఇతని దగ్గర ఉన్న ఈ రెండు వస్తువుల గురించా అందరూ గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ముఖాలు చూసుకొని మాట్లాడుకున్నారట. ఇతడు గొప్ప వ్యక్తి అంటున్నారు, ఇతడి దగ్గర ఏ వస్తువులు లేవు అని చెప్పేసి, మేమేదో మీరు గొప్పవాళ్ళని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాము, ఏ వస్తువులు లేకుండా ఎందుకున్నామని అక్కడ బయట ఉన్నటువంటి 2 దుడ్డుకర్రలు తీసుకొని రమణుల్ని చెర్రెండు దెబ్బలు కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారట. వెంటనే శిష్యులందరూ కూడా గబగబా బయటకు వచ్చేసి, ఏంటి రమణ ఏం జరిగిందంటే, ఎవరో ఇద్దరు వ్యక్తులు నా దగ్గర ఏదో ఉందని తీసుకెళ్దామని వచ్చారట. మరి ఆ వస్తువులు వాళ్ళకి దొరకలేదని చెప్పేసి కోపం వచ్చింది, కోపం వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయారన్నారు. అదేంటి రమణ, వాళ్ళు ఎంత దూరమో వెళ్ళుండరు, మేము వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళని కొట్టేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు. అంటే రమణులు నవ్వారట. ఇప్పుడు వచ్చింది ఈశ్వరుడే. ఈశ్వరుడు ఏం చేశారు? నా పాపాన్ని హరించే ప్రయత్నంగా నా మీద ఒక 2 దెబ్బలు వేసి నా పాపాన్ని హరించేసి వెళ్ళిపోయారు. చూడండి, వచ్చినది భగవంతుడే, నన్ను కొట్టినది భగవంతుడే, వెళ్ళిపోయినది భగవంతుడే, ఇప్పుడు నన్ను రక్షిస్తానంటున్న మీ రూపంలో ఉన్నది కూడా భగవంతుడే అని రమణులు చెప్పారు. అంటే అంతటా భగవంతుడున్నారన్నప్పుడు మరి ప్రతి స్పర్శలో కూడా భగవంతుడిని ఎలా చూసారో చూడండి. మనం అంటాం, అవతలి వాళ్ళు మమ్మల్ని తిడుతుంటేనండి మేము సైలెంట్ గా ఎలా ఉండగలమంటే, రమణులు ఉండి చూపించారు కదండి. అందుకే కదా ఆయన మహాత్ముడయ్యింది. ఇక్కడ ఒక కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకము రమణులు చేసిన కార్యంలో సెట్ అవుతుందండి. శక్నోతి హైవ యస్సోణుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ అని 5వ అధ్యాయంలోనే మనం చెప్పుకుంటామండి. 23వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారంటే, ఇప్పుడు దొంగలు ఏమనుకున్నారు? రమణుల దగ్గరికి వెళ్లితే ఏదో ఒక ఖరీదైన వస్తువు దొరుకుతుంది, ఆ వస్తువుతో మనం ఇక జీవితాంతం దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్తే దొరికిన వస్తువు మనకు చాలా విలువైనది అవుతుంది, మనం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు అనుకొని వాళ్ళు ఏం చేశారు? ఒక కోరిక కోరుకొని వచ్చారండి. ఇప్పుడు ఆ కోరిక రమణుల గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ కోరిక తీరలేదు. ఇప్పుడు తీరనప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు మనకు కోరిక ఉందండి, ఆ కోరిక తీరనప్పుడు ఏం చేస్తాం? కోపం వస్తుంది. ఆల్రెడీ వాళ్లకు కూడా అలాగే కోపం వచ్చింది. కోపం రాగానే ఇప్పుడు ఏం చేశారు? ఆ కోపాన్ని రమణుల మీద, ఎందుకు నువ్వు డబ్బు సంపాదించుకోలేదు, నువ్వు ఇంత గొప్పవాడివి అయ్యుండి నీ దగ్గర ఏ వస్తువు లేకుండా ఎందుకున్నావు?
ఇప్పుడు రమణులు డబ్బు సంపాదించుకొని అక్కడ పెట్టాలన్న రూల్ ఏమైనా ఉందా? గొప్పవాడని లోకం అనుకుంది. ఎప్పుడైనా రమణులు నేను గొప్పవాడని చెప్పుకున్నాడా? అసలు ఆయన ధరించిన శరీరమే ఇది నేను కాదు అని చెప్పుకునేటటువంటి ఆయన ఇక 4 వస్తువులు పక్కకు పెట్టుకుంటాడా? శరీరమే నేను కాదు అని సాక్షిగా చూసేటటువంటి పరంధాముడి దగ్గరికెళ్ళి 4 విలువైన వస్తువులు లేవు అని చెప్పేసి కోపం వచ్చింది. అంటే ఇప్పుడు నిజంగా ఎవరికి కోపం రావాలి? రమణులకు కోపం రావాలి. ఏం నాయనా నా దగ్గరకొచ్చారు, ఆ వస్తువులేదో కావాలనుకున్నారు, అవి దొరకకపోతే నేనేం చేసేది? నన్నెందుకు కోప్పడతారు అని చెప్పేసి మరి రమణులకు కోపం రావాలి. పైగా రమణులు అలా చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి. వాళ్ళు కోరుకున్న వస్తువు రమణుల దగ్గర లేనందుకు రమణులను కొట్టేసి వెళ్ళారు. అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడు? కామ క్రోధోద్భవం వేగం. అంటే వీళ్ళు చూడండి, కామం అంటే కోరిక అండి. ఏం కోరిక? సంపద కావాలనే కోరిక. ఇప్పుడు ఈ కోరిక తీరనందుకు వీళ్ళకి ఏమొచ్చింది? క్రోధం వచ్చేసింది. మరి నిన్న మనం చెప్పుకున్నామండి. మొన్న మనం త్రిపుర రహస్యంలో చెప్పుకున్నాం. మనస్సు యొక్క అస్థిరమైనటువంటి మనస్సు యొక్క రెండో భార్య కామము, మహాశన. ఎంత ఉన్నా తనకు ఎన్ని వస్తువులున్నా ఇంకా కావాలి కావాలి అంటుంది. కాబట్టి తన పిల్లలు ఎవరు? క్రోధము, లోభము. మనం చెప్పుకున్నాం. జ్వాలాముఖుడు, తర్వాత నింద్యవ్రతుడు అని చెప్పేసి 2 పిల్లలు అన్నాం కదా. ఇప్పుడు తల్లి కోరిక తీరలేదు. కోరిక తీరలేదు కాబట్టి కొడుకు ఎమ్మటే కోపం వచ్చిందండి. కోపం వచ్చి అంటే కామ క్రోధోద్భవం వేగం. అంటే కోరిక తీరనప్పుడు కోపంలో నుంచి వచ్చేటటువంటి వేగము, ఆవేశం ఏదైతే ఉందో ఆ ఆవేశం వీళ్ళ చేత ఏం చేయించింది? రమణులను కొట్టేలాగా చేసింది. ఇప్పుడు రమణులు ఏం చేశారు? ఈశ్వరుడు ఏం చెప్పారో అదే చేశారండి. అందుకే మహాత్ములంటే, అందుకే ఎప్పుడు కూడా మనం అలాంటి మహాత్ములతో మనం పోల్చుకోకూడదు. నేను కూడా రమణులంత స్థాయిలో ఉన్నానండి అని చెప్పేసి మనం ఏమంటారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని నేను కూడా పులిలాగా ఉన్నాను అని చెప్పేసి చెప్పుకోవడం ఎంత విచిత్రమైనటువంటి విషయమో. మహాత్ములైన వాళ్ళ గురించి తెలియక ఇలాంటివి, పులి యొక్క గొప్పతనం తెలియకే కదండి నక్క వాతలు పెట్టుకునేది. ఇక్కడ చాలా మంది ఏమంటారు? నేను బ్రహ్మమైపోయాను అంటారు. మరి బ్రహ్మమైపోతే రమణులు ఏం చేశారో చూడండి ఇక్కడ. రమణుల్ని కొడితే ఈశ్వరుడు కొడుతున్నారన్నారు. అంటే తనకొచ్చే కోపాన్ని తాను నాకొచ్చే కోపం నేను కంట్రోల్ చేసుకుంటానండి. నేను ఎవరినో ఏదో వస్తువు అడిగాను, ఆ వస్తువు వాళ్ళు ఇవ్వలేదు. సరేలే, నాకు ఆ పుణ్యం లేదు, ఆ వస్తువును అనుభవించే ప్రాప్తం నాకు లేదు, ఈశ్వరుడు నాకు అది ఇవ్వలేదని నేను సరిపెట్టుకుంటాను. కానీ ఇప్పుడు నా దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును వేరొక వ్యక్తి, సంబంధం లేని వ్యక్తి, ఇప్పుడు రమణుల దగ్గరకు వచ్చిన దొంగలకి రమణులకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని వ్యక్తులు వచ్చి నువ్వెందుకు వస్తువులు సమకూర్చుకోలేదని రమణులు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే సంబంధం లేని వ్యక్తుల యొక్క కోపం యొక్క తీవ్రతను కూడా తట్టుకోవాలంటున్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ రమణులు చేసిన పరిస్థితి కృష్ణ పరమాత్మ చెప్పిన మాటకు సరిపోతుందా లేదా? మహాత్ములు బ్రహ్మమైపోయాము అని వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోరు. బ్రహ్మమైపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియక మనం ఏం చేస్తాం? అల్పస్థాయిలో ఉన్న వారికి అధికమైనటువంటి సచ్చిదానందం అనే పేరు ఇచ్చి వాళ్ళని మనం గౌరవిస్తాం. కానీ శ్రేష్టత్వం తెలుసుకోవాలి. తెలుసుకోనప్పుడు ఏమవుతుంది? ఎవరి జన్మ వృధా అవుతుందండి? మన జన్మనే కదా. కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే ఇవాళ మనిషిగా పుట్టాం. ఆ మనిషిగా పుట్టినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని దర్శనం చేయించేటటువంటి సత్పురుషుడు కోసం వెళ్తూ మన ప్రయాణాన్ని ఏం చేయాలి? ముందుకు పోతుండాలే తప్ప ఇక నాకు ఈయన ఒక గురువు దొరికాడు, ఇంకా ఈయన తప్ప నాకు ఈ లోకంలో ఏమీ లేదు అని అంటే ఎలా పొందుతావు? అవతలి వ్యక్తికి ఏముండాలి? శుద్ధత ఉండాలి. పాత్ర శుద్ధత ఉండాలండి. పాత్ర శుద్ధత లేకుండా అందులో పాకం వండుతానంటే ఆ పాకము రుచిగా ఉంటుందా? వండుతారు. నాకు తెలియదండి, పాత్ర ఎలా ఉన్నా పర్వాలేదు, నేను పాకం వండుతానని వండండి. ఇప్పుడు నలుగురు మెచ్చుతారేమో. ఆ పాకంలో ఉన్నది మీరు తినండి, తినగలుగుతారు ఆ పాత్రలో ఉన్న పాకం? పాత్రను శుభ్రం చేస్తే పాకం రుచిగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోట్లున్నా పాత్ర శుభ్రంగా ఉంటే ఉప్పో కారమో కొద్దిగా తక్కువైనా తినేస్తారు. పాత్ర శుద్ధిగా లేకుండా మీరు రకరకాల పంచభక్ష పరమాన్నాలు వండడం కోసం ఆ పాత్రలో వండితే ఇప్పుడు ఆ పాత్రతో మీరు వండినది ఏదైనా తినగలుగుతారా? చూడండి, ఇక్కడ రమణులు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట యథావిధిగా ఆచరించారా లేదా?
ఒక్కొక్క శ్లోకంలో ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనకు భగవద్గీతలో చెప్పబడిన ప్రతి శ్లోకానికి రమణులు ఏం చేస్తారు? ఆదర్శంగా ఉంటారండి. మహాత్ములు అంటే విశ్వమంతటా వ్యాపిస్తారండి. ఏదో ఒక్క ఊరికి, ఒక రాష్ట్రానికి పరిమితమై ఉండరు. విశ్వమంతటికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక సుగంధంతో కూడిన వస్తువు ఇక్కడ పెట్టారు. మీరు చెప్పకపోయినా ఈ ఊరు మొత్తం కూడా ఆ సుగంధం విస్తరించినట్టుగా ఇక్కడ పరమాత్మ యొక్క సుగంధము రమణులలో ఉంది కాబట్టి ఆ సుగంధము విశ్వమంతటా వ్యాపించింది. చూడండి, వాళ్ళు ఎందుకు మనం ఈ ఉదాహరణ ద్వారా ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం? కృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్తే ఆయన ఒక మాట చెప్పారు. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై అన్నారు. నేను భగవద్గీతలో చెప్పబడిన మాటలన్నీ కూడా సమస్త ఉపనిషత్తుల యొక్క సారము. ఈ సారాన్నంతా కూడా ఎవరు అంగీకరించారు అంటే బ్రహ్మసూత్రముల చేత అంగీకరించబడి ఉన్నాయి. నేను చెప్పిన మాటకు శాస్త్ర ప్రామాణికం ఉంది, నేను చెప్పిందే సత్యం అని చెప్పేసి. అంటే నేను కృష్ణ పరమాత్మను కాబట్టి నేను చెప్పింది సత్యం అని చెప్పట్లేదు పరమాత్మ. ఇవి బ్రహ్మసూత్రముల చేత అంగీకరించబడినవి. ఋషిభిర్ బహుదా, అనేక మంది ఋషుల చేత చెప్పబడినది. ఛందోభిర్ వివిధై పృథక్ అంటే అనేక రకములైన ఛందస్సుల చేత అంగీకరించబడిన మాటలను మాత్రమే నేను ఇందులో పొందుపరిచాను తప్ప కేవలం నేను కృష్ణ పరమాత్మను నేను చెప్పిందే సత్యం అని చెప్పలేదండి. చూడండి, అంతకు ముందే సృష్టి ప్రారంభమైనప్పుడే సమస్త వేదములన్నీ కూడా వాంగ్మయం అంతా పుట్టింది. ఆ పుట్టిన వాంగ్మయంలో నుంచి తీసుకున్న విషయాలన్నీ కూడా బ్రహ్మసూత్రముల చేత నిర్ధారించబడిన మాటలనే నేను భగవద్గీత యందు పొందుపరిచి ఉన్నానే కాని నేను కేవలం పరిపూర్ణ అవతారంలో వచ్చి చెప్పిన మాటలు కాదు అని కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారాన్ని తీసుకున్నారు. ఆ పరిపూర్ణ అవతారంలో మనందరికీ బోధించిన జ్ఞానం సమస్త శాస్త్రముల యొక్క సారాన్ని బోధించి బ్రహ్మసూత్రముల చేత అంగీకరింపబడిన తరువాతనే వాటిని మీరు అంగీకరించాలి. నేను చెప్పిన ప్రతి మాట కూడా ఏది ఉత్తమమైనటువంటి ప్రామాణికత ఉందో బ్రహ్మసూత్రములను గురించి మాట్లాడతారండి. ఆ బ్రహ్మసూత్రములు నిర్ధారించబడిన మాటలే నేను ఇక్కడ భగవద్గీతలో చెప్పాను అని చెప్పారు. అంటే ఆ భగవద్గీతలో చెప్పబడిన విధంగా ఆచరించి ఇవాళ మన కళ్ళ ముందు నిలబడిన వాళ్ళు మహాత్ములు ఎందరెందరున్నారండి. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్లకు వేడి తగిలితే కాదు, వాళ్లకు ప్రమాదం జరిగితే కాదు, వేరొకరి వలన ప్రమాదం జరిగినా ఓర్చుకుంటున్నారు. మన చేతిని మనం ఏదో వెచ్చదనం కోసం అని చెప్పేసి కాస్త వేడిగా ఉన్నటువంటి ఒక కుంపటి దగ్గర చేతులు పెట్టాం. ఇప్పుడు మన చెయ్యి అనవసరంగా ఏదో పొరపాటున వెళ్ళి ఆ కుంపటికి పట్టుకుంది, చెయ్యి కాలిందండి, బాధపడతాం, అయ్యో చేతి చూసుకోలేదు అని. వేరొక వ్యక్తి కావాలని మన చేతుల్ని కుంపటి దగ్గర పెట్టాడు. ఇప్పుడు మీ చేతుల్ని మీరు కుంపటి దగ్గర పెట్టినప్పుడు కాల్చుకుంటే మీరు ఎలా ఓర్చుకుంటారో, వేరొక వ్యక్తి కూడా వచ్చి మీ చేతులను కుంపటి దగ్గర పెడితే ఓర్చుకోగలిగిన స్థితి మీకుంటే అది మీరు సచ్చిదానందం, మీరు అయిపోయినట్టే. మనందరం బ్రహ్మం అనుకుంటాం కదండి. కేవలం వాచా వేదాంతంలోనే మనం బ్రహ్మం అయ్యాం. కానీ దాన్ని ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైనటువంటి సాధనగా మనం ఏం చేసుకోవాలి? సాధించుకోవాలి. రమణులు చూడండి, రమణుల గురించి ఎందుకు ఇంతగా చెప్పుకుంటున్నామంటే ఆచరించి నలుగురి చేత ఆచరింపచేశారు. శాస్త్రంలో చెప్పబడిన ప్రతి మాటను కూడా ఆయన నిరూపణగా నిలబడ్డారండి. కేవలం చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మ చెప్పి వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను ఆచరించిన వాళ్ళు లోకంలో కోకొల్లలు. ఆచరించిన వాళ్ళు చూడండి, తనకొచ్చే కోపాన్ని ఇతరులకొచ్చే కోపాన్ని కూడా చూడండి. దొంగలు కొట్టి వెళ్ళిపోతే వాళ్ళని శిక్షిస్తామని తన శిష్యులు వచ్చారు. లేదు ఈశ్వరుడే వచ్చారు, ఒక్క మాటలో తేల్చేశారు. వచ్చింది దొంగొచ్చాడు, నన్ను కొట్టాడు, అతను కోరిక తీరలేదు, ఇన్ని మాటలు మాట్లాడా? మనం పంచనామా చేసుకుంటామండి. మనకు విషయం అర్థం కావాలి కాబట్టి మనం పంచనామా చేసి, అంటే మన సమస్యని, మనకొచ్చే కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియాలి కాబట్టి మనం పంచనామా చేశాం. కానీ మరి రమణులు ఏమైనా ఇలాంటి మాటలు మాట్లాడారా? ఒక్కటే మాట, అంతటా బ్రహ్మమే ఉంది కాబట్టి
నన్ను తిట్టింది, నన్ను కొట్టింది సాక్షాత్తు ఈశ్వరుడే. నా యొక్క పాపపు కర్మను తొలగించే ప్రయత్నంగా ఈశ్వరుడు వీళ్ళ రూపంలో వచ్చి నాకు శిక్ష వేశాడు. అంతే, ఏమీ లేదన్నాడు. ఒక్క మాటలో కొట్టేశాడు. మనం దానికి ఇంత వేదాంతం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్. అంటే తింటున్నప్పుడు ఏం తింటున్నావు? ఈశ్వరుడు ఏది తినమన్నారో అదే తింటారండి. ఏదో ఒకటి పెట్టేసి ఈశ్వరార్పణం అంటానికి వీల్లేదు. చాలా మంది తెలిసి తెలియక అమాయకత్వంతో గురువుగారు ఏది తిన్నా భగవంతుడికి సమర్పణ చేయమన్నారు కదండి, మాంసాహారం తింటూ భగవంతుడికి సమర్పణ చెయ్యొచ్చా అని అడిగేటటువంటి పెద్దలు కూడా చాలా మంది ఉంటారు. కానీ భగవంతుడు ఏమంటున్నారు? ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిందేంటి? యత్ కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాషి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అన్నారు. అంటే భగవంతుడు ఏమన్నారు? మీరు చేసే ప్రతి పని యత్ కరోషి, మీరేం చేస్తున్నారో నాకు ఒకసారి చెప్పండి. యదశ్నాషి, ఏం తింటున్నారో చెప్పండి నాకు. యజ్జుహోషి, మీరు ఏ విధమైనటువంటి తపస్సు చేస్తున్నారో, అంటే మీరేం మాట్లాడుతున్నారో, తర్వాత ఇంకా మీరేం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, మీ మనసులో ఏ ఏ సంకల్పాలు చేస్తున్నారు, ఇవన్నీ నాకు చెప్పండి. మీరేం చేస్తున్నా అన్నింటినీ కూడా నాకు చెప్పండి, చెప్పి చెయ్యండి అని చెప్పేసి చెప్పానండి. ఇప్పుడు ఈ మాట కోసం అని చెప్పేసి నేను మాంసాహారం తింటాను, ఆ మాంసాహారాన్ని భగవంతుడికి నేను నివేదన చేస్తాను అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? పాపం అమాయకత్వంతో సద్గురువు దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతుంటారనమాట. ఏంటి, మేము ఇది చెయ్యొచ్చా అండి అని చెప్పేసి అడుగుతుంటారు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? ముందు శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రం తెలుసుకోకుండా నేను ఇది తినొచ్చా అండి అంటే, ఇది తినకూడదు, ఇది చెయ్యకూడదు. ఏది తినకూడదు? పరప్రాణికి ఇబ్బంది కలిగించకూడదు. ఇప్పుడు నువ్వు మాంసాహారం తింటున్నావంటే పరప్రాణిని నువ్వు చంపే కదండి తినేది. అయ్యో, నేనెక్కడ చంపానండి? మార్కెట్లో వాళ్ళు ప్యాకెట్ చేసి ఇస్తున్నారు, నేను తెచ్చుకుంటున్నాను. కానీ ఆ పదార్థము దేని దేని చేత తయారు చేయబడిందో నీకు తెలుసు కదా. దాని యొక్క రుచికి లొంగిపోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ పదార్థాన్ని మనం ఏం చేస్తాం? తింటామంట. కానీ నీవు ముక్తిని కోరుకుంటే మాత్రం ఆ పదార్థాన్ని తినకూడదండి. ఖచ్చితంగా చెప్పారు. ముక్తి కావాలి, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపు నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ పదార్థం జోలికి వెళ్ళకండి. లేదండి, నేను ఈ శరీరంతో భోగములను అనుభవించడం కోసమే పుట్టాను అంటే మనం ఏం చేస్తామంటే, శంకరాచార్యుల వారు కూడా ఈ మాట చెప్పారండి. దీని గురించి చెప్పుకోవాలి మనం. ఏమంటారు? పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. మన శరీరం అట ఎలా తయారైందో చెప్పుకోవాలండి. చాలాసార్లు చెప్పుకున్న మాటలేనండి, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. భగవద్గీత మొత్తం ఏంటి? ఈ దేహబంధంలో నుంచి మనం విడిబడి ముక్తిని పొందేంత వరకు చెప్పుకుంటూనే ఉండాలి. మన శరీరం ఎలా తయారైంది? ఒకరు అందంగా ఎందుకున్నారు, ఒకరు వికారంగా ఎందుకున్నారు, కొంతమంది చాలా లావుగా ఎందుకున్నారు, కొంతమంది చాలా బక్కగా ఎందుకున్నారు, ఒకరికి ఎందుకు ఇంత ఐశ్వర్యంతో జీవిస్తారు, కొంతమంది ఐశ్వర్యం లేకుండా జీవిస్తారు. వీటన్నింటికీ కారణాలు చెప్పారు. శాస్త్రంలో దేనికైనా సమాధానం చెప్పకుండా లేదు. పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం. మనందరం వెళ్ళేటప్పుడట ఒక సంచి పట్టుకొని వెళ్తామట. ఎప్పుడు మనం ఒక సంచి పట్టుకొనే తిరుగుతుంటామండి. ఆ సంచి చక్కగా లోపల హృదయంలో చిత్తం అనే బాక్స్లో సిద్ధంగా పెట్టుకుంటామండి. నాకు ఇష్టమైనవి వెంటనే ఆ లోపలికి మనసు ఏం చేస్తుంది? ఇది బాగుంది అనగానే లోపల చిత్తం అనే బాక్స్లో పడిపోతుంది. ఇది బాలేదు, వీడు దుర్మార్గుడు, పలానా వాడు మనకు శత్రువు, వెంటనే పలానా వాడు శత్రువు, పలానా పదార్థం బాగోదు, ఇలా రకరకాలైన విషయాలన్నీ ఏం చేస్తారంటే చిత్తం అనేటటువంటి ఒక బాక్స్, కర్మ అనేటటువంటి ఒక సంచి ఉంటుందండి, సంచిత కర్మ ఉంటుంది. ఆ సంచిలో అన్ని వేసుకుంటామండి. అలా వేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ సంచిలో ఉన్న విషయాలు పూర్వం కూడా అనేక శరీరాలు పొందాం కదా. ఆ పొంది వెళ్ళిపోయేటప్పుడు, ఆ శరీరం విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనం ధరించిన వస్త్రాలు ఉన్నాయండి. ఈ వస్త్రాలు విడిచేటప్పటికి ఏం చేస్తాం? ఈ వస్త్రాలకు సంబంధించి ఏమవుతుంది? చాలా మురికిని తీసుకొని మనం వెళ్ళిపోతాం. ఆ మురికికి సంబంధించి మనం ఏ ఏ పనులు చేశామో ఆ పనులకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా
మరి ఆ వస్త్రానికి పట్టి ఉంటాయి కదండి. వాటిని మనం ఏం చేస్తాం? సబ్బు, డిటర్జెంట్ వాడి వాటిని శుభ్రపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ఈ మనం ధరించినటువంటి శరీరానికని ఇప్పుడు పిల్లవాడి డ్రెస్‌కి మరకలంటాయి. తల్లి అడుగుతుంది, "ఏంట్రా ఈ డ్రెస్ నిండా ఇంత మురికిగా ఉంది. ఈ మరకలేంట్రా?" అంటే, "అమ్మ అన్నం తిన్నాను. తిన్నప్పుడు పచ్చడి పచ్చడి మరక ఒకటి అంటింది. ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ మరక అంటింది. ఆడుకుంటున్నాను. అప్పుడు కొంచెం మట్టి అంటింది." చూడండి, పిల్లవాడు విడిచినటువంటి బట్టల గురించినటువంటి ఎన్ని విషయాలు బట్టలకు అంటుకున్నాయో, అదే విధంగా మనం ఈ శరీరం అనేటటువంటి వస్త్రాన్ని, ఉపాధిని తొడుక్కున్నాం గదా! మళ్ళీ ఈ తొడుగుని విడిచేటప్పటికి, ఈ తొడుగు ఒక 70 సంవత్సరాలు బ్రతికుంటే, ఈ 70 సంవత్సరాలకు సంబంధించి ఈ శరీరంతో చేసినటువంటి ఏవైతే అనుభవించారో మీరు, మంచి, చెడు, సుఖము, దుఃఖము, మీకు నచ్చిన పదార్థాలు, నచ్చనటువంటి పదార్థాలు, నచ్చిన విషయాలు, నచ్చనివి అన్నీ కలబోస్తే, ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం ఏవైతే కోరుకున్నామో, వేటినైతే కోరుకోకపోయినా అనుభవించామో, వీటన్నింటికి సంబంధించిన మరకలన్నీ ఏమవుతాయి? కర్మ సంచిలో పడిపోయాయండి. ఆ మరకలు పడకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తింటారు. ఏం చేస్తారు దానికి? అన్నం తినేటప్పుడు ముందు ఒక నాప్కిన్ అక్కడ పెట్టుకొని, ఏదైనా 1, 2 మెతుకులు పడిన నాప్కిన్ మీద పడతాయి గానీ డ్రెస్ మీద పడవండి. అదేనండి. ఆ ఆ నాప్కిన్ పెట్టుకోవడం అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన జ్ఞానంతో కూడి కర్మ చేస్తూ, కర్మ ఫలాలు ఈశ్వరుడికి సమర్పణ చేయడం, నాప్కిన్ చేతిలో పట్టుకోవడం. వాడు ఆడుకుంటుంటాడు. ఆడుకుంటున్నా ఏం చేస్తాడు? కింద పడేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా, తనకు బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడ మనం కూడా అవతలి వాళ్ళు మనల్ని ఏదో తిట్టబోతున్నారు. అప్పుడు మనం సైలెంట్‌గా ఉంటాం. ఈశ్వరుడు చెప్పారు, "నేను చేసిన పాపపు కర్మ అమలులోకొస్తే వేరొకరు నన్ను దూషణ చేస్తారు" అని చెప్పారు. వెంటనే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ! ఇప్పుడు అవతలి వాళ్ళు నన్ను తిట్టబోతున్నారని అర్థమవుతుంది. మనం మాట్లాడిన మాటలో ఏదో ఒక మాట వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. భగవంతుడా! నేను మాట్లాడకూడని మాటను మాట్లాడాను. క్షమించండి. అవతలి వాళ్ళు ఇప్పుడు నన్నేమన్నా మీరే చూసుకోవాలని, ఇప్పుడు ఈశ్వరుడికి కర్మ సమర్పణ చేస్తూ, భయపడుతూ, లోపటున్నటువంటి భగవంతుడితో మమేకమవుతూ, అవతలి వాళ్ళ యొక్క మాటలను ఏం చేస్తాడు? క్షమాపణ కోరుకుంటూ అలా నిలబడిపోతాడు. నిశ్చేష్టుడై నిలబడిపోతాడు. చూడండి, పిల్లవాడు కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడంలో జాగ్రత్త పడినట్టు. జాగ్రత్త లేదు, ఏం చేస్తాడు? వాడికి నచ్చినట్టు ఆడుకుంటాడు. పద్ధతి తెలీదు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు "నువ్విలా చేయకూడదు నాన్న" అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పి ఉంటే, పిల్లవాడు తెల్లవారి అలాంటి తప్పిదాలు చేయడు. అంటే ఇక్కడ మనం కూడా శాస్త్రాన్ని మనం తెలుసుకోవడం ఎందుకండి? శాస్త్రం నిన్నేం చేయాలి? ఈశ్వర సంబంధమైనటువంటి కర్మలు చేస్తున్నప్పుడు, ఆ కర్మలు నిన్ను రక్షించగలగాలి. ఇక్కడ మనం అంటే ఇక్కడ కర్మ సంచిలో మన ఏవైతే తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్నవన్నీ మనకి ఈ శరీరం వచ్చిందండి. ఈ శరీరంతో అనుభవించడానికి భగవంతుడు భోగములను అనుభవించాలన్నాడు. ఈ శరీరంతో మనమందరం చక్కగా భోగములను అనుభవించవచ్చు అనే ఈశ్వరుడు చెప్పారు. మరి మనం చేస్తున్న పని కూడా అదే కదా అంటే, ఈశ్వరుడు ఏదైతే వద్దన్నాడో, వద్దన్న దాన్ని ముట్టుకోకూడదు. మీ పిల్లవాడిని ఏం చేస్తారు మీరు? మీ పిల్లవాడికి ఏం చేశారు? బాక్స్‌లో వాడు తినటానికి వాడికి నచ్చిన పదార్థాలన్నీ పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఆ పదార్థాలను ఎలా తినాలో పిల్లవాడికి తగు జాగ్రత్తలు చెప్పకపోతే ఏం చేస్తాడు? వాడు తినే పదార్థము చేత ఎంతమందినో శత్రువులను తెచ్చుకుంటాడు. అవునా కాదా? నేను మళ్ళీ అవి వివరించక్కర్లేదండి. మీరు బాక్స్‌లో మీరు కొన్ని స్నాక్స్ పెట్టిస్తే, ఆ స్నాక్స్‌తో ఒక 10 మంది శత్రువులను ఆ పిల్లవాడు తెచ్చుకుంటాడు అనటంలో ఎవరికైనా సందేహం ఉంటుందా? ఉండదు. పిల్లవాడికి గనక తల్లిదండ్రులు, "నాన్న నువ్వు తినేటప్పుడు వేరొకరికి పెట్టి తినేటటువంటి పద్ధతి మంచిదిరా" అని చెప్పి పంచుకోవడం నేర్పించారు. ఆ పంచడంలో కూడా కడుపు నిండిన వాడికి కాకుండా, ఎవరైతే అలాంటి స్నాక్స్ తెచ్చుకోవడానికి కావలసిన అర్హత అంటే వాళ్ళకి సంపదలు లేకనో, ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు లేకనో ఎవరైనా పిల్లలుంటారు. అంటే అవసరంలో ఆకలితో ఉన్న వారికి ఆ పదార్థాన్ని పెట్టడం నేర్చుకో నాయనా అని ఆ పిల్లవాడికి పద్ధతులు నేర్పించారనుకోండి. చూడండి.
ఇప్పుడు భగవంతుడు కూడా మనకు అదే నేర్పిస్తున్నారు కదండి. ఈ శరీరంతో మీరేం చేయాలి? భోగములను అనుభవించమన్నారు. ఎటువంటి భోగములను? మీ యొక్క మీరు మీ దగ్గర ఉన్న సంపదను అనుభవించటంలో మీ చుట్టూ అర్హత కలిగిన వాళ్ళెవరైనా ఉంటే వారికి కొంత పంచి నువ్వు దీన్ని అనుభవించు. అది భోగమవుతుంది కానీ అవతల వాడిని ఏడిపించి తినేటటువంటి వస్తువు భోగం కాదు. అంటే ఈశ్వరుడు అంటున్నారు, ఇలా నలుగురికి పంచేటటువంటి పద్ధతిని నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు నీ లోపట ఉన్న ఈశ్వరుడితో నువ్వు మమేకమైనప్పుడు అనుభవించేటటువంటి భోగము నువ్వు ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆత్మానందాన్ని పొందడానికి కావలసిన శ్రేయస్సుగా అది మారుతుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఈ శరీరంతో అనుభవించే భోగము అంటే శాస్త్రము అంగీకరించినటువంటి విషయ సుఖమే నిన్ను రక్షిస్తుంది కానీ శాస్త్రము వద్దన్నటువంటి విషయ సుఖము నిన్నేం చేస్తుంది? ఈ శరీరం విడిచిపెట్టే లోపు ఈ శరీరానికి అనారోగ్యాన్ని పొందుతావు. తర్వాత ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరం అనే వస్త్రానికి ఉన్నటువంటి మరకలు ఏవైతే ఉంటాయో ఆ మరకలు నిన్ను కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు నువ్వు కష్టపడేలాగా చేస్తుంది. కాబట్టి నువ్వు ధరించిన వస్త్రాన్ని జాగ్రత్తగా శుద్ధంగా ఉంచుకో. నీ శీలము చాలా గొప్పది. ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. దీనికి మరకలంటకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే ఈ శరీరంతో నువ్వు ఏవైతే ఇంద్రియాలున్నాయో ఈ ఇంద్రియాల ద్వారా నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు తింటున్న ఆహారము, నువ్వు కళ్ళు మూసి తెరవటం, నువ్వు నడవటం, నువ్వు చేసే ప్రతి పని అండి. ఇక్కడ ప్రతి పని గురించి మాట్లాడారు. శ్వాసన్ నిద్రిస్తున్నప్పుడు, గచ్చన్ నడుచుచున్నప్పుడు, ప్రలపన్ మాట్లాడుచున్నప్పుడు, ఉన్మిషన్ నిమిషన్నవి నువ్వు రెప్పలు వాల్చి కనురెప్ప వాలుస్తున్నప్పుడు, ఇలా ఒక్కొక్క పని ప్రతి పని గురించి మాట్లాడారు. ఇలా చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలి? భగవంతుడు శాస్త్రమునందు ఏదైతే అంగీకరించాలని చెప్పారో చెప్పిన విధంగా మనం ఆచరిస్తూ ఉండాలి. అంటే ఎవరి హృదయమునందైతే అంతటా భగవంతుడున్నాడనేటటువంటి శుద్ధత కలిగి ఉంటారో, ఎవరి మనసైతే శాస్త్రం అంగీకరించిన విధంగా జీవించడంలో ఎవరి మనస్సైతే సంసిద్ధతను పొందుతుందో, ఎవరి ఇంద్రియాలైతే భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగా చూడకూడదన్న దాన్ని చూడకుండా, వినకూడదన్న దాన్ని వినకుండా, వాసన చూడకూడదన్న దాన్ని చూడకుండా, దేనినైతే అనుభవించమని శాస్త్రం చెప్పిందో చెప్పిన దానితో అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మరి ఏం చేస్తాడు? అతడు కూడా మనలాగే తింటుంటాడు, అతడు కూడా మనలాగే అన్ని కర్మలు చేస్తుంటాడు. కానీ కర్మ ఫలాలు మాత్రం అతన్ని అంటుకోకుండా ఉంటాయి. మనం ఏం చేస్తాం? నేను తింటున్నానండి, నేను ఉంటున్నానండి, నేను సంపాదించుకున్నానండి, నేను మాట్లాడుతున్నానండి, నేను పాట పాడుతున్నానండి, నేను పాట పాడితే ఇంతమంది సంతోషపడ్డారండి, నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరండి. ఎందుకు నువ్వు మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? ఈ లోకంలో భగవంతుడు 84 లక్షల ఉపాధులుగా ఉన్నాడు. ప్రతి ఉపాధి గొప్పదేనండి. ఇప్పుడు ఒక మామిడి చెట్టు తన ప్రత్యేకత తనదే, ఒక చీమ తన ప్రత్యేకత తనదే, ఒక వేప తన ప్రత్యేకత తనదే. దేని ప్రత్యేకత దాని ఉండగా నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎందుకండి? ఒక మనిషి ఇప్పుడు ఒక స్కూల్ నడవాలి అంటే ఒక్క టీచరే అందరి పిల్లలకు బోధ చెప్తారా? ఒకరు సైన్స్ చెప్తారు, అంటే మనందరికీ తెలుసండి, తెలియని మాటలు ఎవరు చెప్పట్లా. ఒక పిల్లవాడు పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా దిద్దబడాలి అంటే ఎంతమంది ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు అందాలి? ఎన్ని శాస్త్రముల యందు చిన్న పిల్లలకు చెప్పడంలో మరి కొంతమంది టీచర్లకు ఏముండాలి? ఎంతో వాళ్ళకు ఓర్పు ఉండాలి, సహనము ఓర్పు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా లేనటువంటి సహనం ఈశ్వరుడు కొంతమందికి ఇస్తారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? నర్సరీలో ఆ పిల్లల్ని చక్కగా వాళ్ళ ఇంటి యొక్క వాతావరణాన్ని మరిపించి పాఠశాల మీద మక్కువ కలిగేంత గొప్పగా కథలతో, ఆటలతో, పాటలతో పిల్లల్ని ఏం చేస్తారు? చక్కగా ఊరడించి ఆ పిల్లలకు అక్షరాలు నేర్పిస్తారు. నేర్పించడమేనా, చక్కటి మాటలు, పాటలు, ఆటలు ఇన్నింటినీ నేర్పించడంలో ఒక 10th క్లాస్ టీచరు వచ్చి ఆ నర్సరీ క్లాస్లో ఉన్న పిల్లవాడికి బోధ చేయమనండి చూద్దాం. అలా అని చెప్పేసి
మరి ఇక్కడున్న టీచరు 10th క్లాస్ పాఠాలు చెప్పలేకపోవచ్చు. కానీ ఎవరి గొప్పతనం వాళ్ళకుంది కదండీ! మరలా గొప్పతనం ఉన్నప్పుడు హై స్కూల్ టీచర్ గొప్ప, తర్వాత నర్సరీ స్కూల్‌లో టీచరు తక్కువండి అంటే? ఇక్కడ ఈ పిల్లవాడి యొక్క దిద్దుబాటు రేపు భవిష్యత్ తరాలలో పై తరగతిలో వాడు గొప్పగా దిద్దబడుతున్నాడు. ఆ టీచరు చెప్పిన పాఠం వింటున్నాడు అంటే, ఇక్కడ ఈనాడు టీచరు నేర్పించినటువంటి ఏదైతే అణకువతో, అనుభవంతో, శ్రద్ధతో, ఓపికతో తాను నేర్పినటువంటి పాఠం పిల్లవాడి భవిష్యత్తును దిద్దింది. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? ఎవరి ప్రత్యేకత వాళ్ళది. వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అని మనం ఎంచుకొని, అబ్బా! నేను హయ్యర్ క్లాస్ టీచర్‌నండి, నేను చాలా గొప్ప అండి అంటే, మరి నువ్వు చిన్న పిల్లవాడికి ఒక 10 రోజుల పాటు, ఒక్క 10 రోజులొద్దండి. ఒక ఒక్క రోజు ఆ నర్సరీ క్లాస్‌కి వెళ్ళి, అక్కడున్న 30 మంది పిల్లలకి ఆ ఒక్కరోజు ఆ పిల్లలతో కలిసి వాళ్ళకొక్క అక్షరం నేర్పించండి. పోనీ అక్షరం నేర్పించొద్దు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, సాయంత్రం తలకాయ నొప్పి లేవట్లేదు అని చెప్పేసి మాట్లాడమనండి. ఎవ్వరి వల్ల సాధ్యం కాదండి. అది ఎందుకు అంటే, ఆ భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎవరిని ఎలా మలచాలో, అలాంటి ప్రత్యేకతలన్నీ భగవంతుడు ఒక్కొక్కరిలో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. భగవంతుడు అందరిలో ఉన్నారు అన్నప్పుడు నీకెందుకు నేను ప్రత్యేకంగా ఉండాలని? నువ్వు ఇప్పుడు చూడండి, ఒక పదార్థాన్ని వండడంలో ఒకరికి ప్రత్యేకత ఉంటుంది. ఇంకొక పదార్థాన్ని వండడంలో ఇంకొకరికి ప్రత్యేకత ఉంటుంది. ఇలా అని చెప్పేసి ఈ వంట నీకు చేయడం రాదు అని చెప్పి అవతల వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇందులో మీరు గొప్ప, అందులో వాళ్ళు గొప్ప. అన్నింటి యందు అందరూ ఎవరు, ఏ ఒక్క వ్యక్తి అన్నింటి యందు గొప్పగా ఉండరు. ఎందుకంటే భగవంతుడు 84 లక్షల ఉపాధులతో ఈ ప్రకృతిని అనుభవించాలని సంకల్పం చేసుకున్నాడు. చేసుకున్నందువల్ల ఆయన లోకమంతటా సంతోషంగా ఉంటుంటే, మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనమేం చేస్తామంటే, నేను గొప్ప, నేను గొప్ప, నేను వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, నేను వాళ్ళకంటే గొప్ప వస్తువు కొనుక్కోవాలి, నేను గొప్ప నగ చేయించుకోవాలి, నేను వాళ్ళకంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి రకరకాలైన పనికిరాని వ్యవహారాలతో అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో మర్చిపోతున్నాం. ఎందుకొచ్చాం మనం? ఈ బంధనంలో నుంచి విడిపడడానికొచ్చాం. ఈ కంటికి కనపడుతున్న విషయ సుఖాలన్నీ అల్పమైనవి. ఎంతో కష్టపడతామండి. పొద్దున 2 గంటలు కష్టపడితే తిన్న 4 ఇడ్లీలకి ఎంతసేపు తింటారు? ఎంతసేపు అనుభూతి పొందుతారు? అనుభూతి పొందింది తిన్నది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో మీరు పొందిన అనుభవం మీరు కష్టపడిన దాంతో సమానం అవుతుందేమో గమనించండి. ఈశ్వరుడు ఊరికే చెప్పారా? దుఃఖం పర్వతమేవ చ సుఖం బిందు మాత్రం. బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖం. అలా అని చేసుకోకుండా, తినకుండా ఉండగలమా? ఉండలేము. ఎందుకు? దేహ సంబంధమైన పోషణ జరగాలంటే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడే నిన్ను నువ్వు తెలుసుకునే సాధన, నేను ఈ దేహం కాదు, దేహంలో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానందము అని నిరంతరం భగవంతుడు శాస్త్రంలో ఏది అంగీకరిస్తున్నాడు, దేనిని అనుభవించమంటున్నాడు, ఎంత మేరకు నేను సుఖాలు అనుభవించాలి, ఎంత మేరకు నేను అనుభవించకూడదు, ఈశ్వరుడు చెప్పినటువంటి విధంగా మనం అనుభవించినప్పుడు ఎవ్వరికీ ప్రమాదం రాదు. అందుకే ఇక్కడ పరమాత్మ అంటున్నారు, ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అంటే ఇంద్రియములు ఇంద్రియములతో కూడి ఉంటున్నాయని బ్రహ్మమును పొందినటువంటి, ఆత్మానుభూతిని పొందినటువంటి రమణులు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు సాక్షిగా చూస్తున్నారండి. వాళ్ళు కూడా తింటున్నారు, మనం కూడా తింటున్నాం. నేను తింటున్నానని మనం తింటాం. నేను తినట్లేదు, ఆ శరీరం తింటుంది, నేను తినట్ల. నేను సాక్షిని, అది తింటుంటే చూస్తున్నాను. పిల్లవాడికి అన్నం పెడితే మన అబ్దుల్ కలాం గారు చెప్పారనమాట. అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మగారు చపాతీ చేస్తే ఆ పిల్లవాడు మొత్తం అమ్మ చేస్తుందట, అమ్మ చేసి పెడుతుంటే పిల్లవాడు, అబ్దుల్ కలాం గారు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తింటూనే ఉన్నాడట. తింటుంటే అమ్మ పరమ సంతోషంగా చేసింది. అమ్మ ఇంకొకటి ఇవ్వు అంటే, అందులో ఉన్నంత ఏదో 4 రొట్టెలు చేయడానికి కావలసిన పిండి మాత్రమే ఉంది. అప్పుడు యుద్ధం జరుగుతుందట. ఆ యుద్ధం జరిగే సమయంలో గోధుమలు దొరకటం లేదటండి. ఆ దొరకనటువంటి సమయంలో ఏదో ఉన్న కొద్ది పిండితో చపాతీ చేస్తుంటే ఆ పిల్లవాడు బాగుందమ్మా అంటుంటే తనకి మిగిలించుకోకుండానే ఆ పిల్లవాడికి పెట్టేసిందట. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి అన్నయ్య వచ్చి, ఏరా అన్నీ నువ్వే తినేసావా అంటే, తిన్నానన్నయ్య అంటే, ఇప్పుడు గోధుమలు దొరకని సమయం రా, నువ్వు చూసుకోలేదు, అమ్మకి తినటానికి ఏమీ లేదు.
అమ్మ చూడండి. కానీ అమ్మ పిల్లవాడి యొక్క సంతోషంతో ఆ పిల్లవాడు తింటుంటే పరమ సంతోషాన్ని పొందుతూ, "పర్వాలేదు నాయనా" అని చెప్పేసి తల్లి అన్నారట. అప్పుడు అబ్దుల్ కలాం గారు తన పుస్తకంలో రాసుకున్నారట, "ఆనాడు నువ్వు చేసినటువంటి త్యాగంతో తయారైన ఈ శరీరము ఇవాళ కన్న తల్లి రుణం అంటే భూతల్లి యొక్క రుణం తీర్చుకుంటుంది. దేశం యొక్క రుణం తీర్చుకోవడానికి ఆనాడు అమ్మ చేసినటువంటి త్యాగమే ఇవాళ ఈ శరీరము" అని చెప్పి మరి అంటే తాను చెప్పుకున్నాడట. అంటే ఇక్కడేంటి మనం అర్థం చేసుకోవాల్సింది? అమ్మ పిల్లవాడి కోసం ఏం చేసింది? త్యాగం చేసిందండి. ఆ త్యాగంలో ఏం చేసింది? ఆనందాన్ని పొందిందండి. మనం కూడా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల నుండి విడిపడాలి అంటే త్యాగం నేర్చుకోవాలి. ఈ శరీరంతో నువ్వు అనుభవించేటటువంటి విషయ సుఖాలేవి నేను అనుభవించటం లేదు. ఈ శరీరమే అనుభవిస్తుంది. అంటే నువ్వు సాక్షిగా ఉండటం రావాలి. సాక్షిగా అంటే ఈ దేహం తింటున్నప్పుడు దీనికి ఏం చేయాలి? పిల్లవాడు అలా వాడికి ఇష్టమైనటువంటి పల్లీలని చెప్పేసి మనం పెడుతూనే ఉంటామా? అమ్మ నాకు పల్లీలంటే ఇష్టం అంటే ఎంత తింటే వాడికి కడుపు నొప్పి కలగకుండా ఉంటుందో అంతే పెడుతుంది అమ్మ. ఎక్కువ పెడుతుందా పిల్లవాడికి ఇష్టమని? పిల్లవాడు సంతోషపడతాడని అమ్మ పెడుతుందా? పెట్టదు. ఎందుకు పెట్టదు? ఎందుకు పెట్టదంటే పిల్లవాడికి అనారోగ్యం. భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు? ఈశ్వరుడికి తెలుసు నాకెప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పిల్లవాడు ఇంకొన్ని పల్లీలు పెట్టలేదని ఏడుస్తాడా? అమ్మకు తెలుసు నాకెన్ని పెట్టాలో. కాసేపు మొరాయించినా తినకూడదులే నానా, ఇబ్బంది నానా అంటే దానివల్ల ఇది ప్రమాదం జరుగుతుంది అంటే పిల్లవాడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అదేవిధంగా భగవంతుడి జ్ఞానం ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఈశ్వరుడు నాకు ఇవ్వలేదంటే కారణం ఉంటుంది. ఆయనకు తెలుసు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అని చెప్పి ఈశ్వరుడి మీద గనక భారం వేయటం మనకొస్తే ఇప్పుడు ఈ శరీరంతో అనుభవించే ఏ సుఖము కూడా నేను అనుభవించట్లేదు. నేను సాక్షిగా ఉన్నాను. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఈ బుద్ధి యందు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బోధించాలి. అలా బోధించినప్పుడు ఆ జీవుడు ఏం చేస్తాడు? అలా ఎప్పుడైతే శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఎవరైతే వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా లోపట ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం సహాయం చేస్తుందండి. ఈ పదార్థం తినకూడదు అని ఎవరైతే తినకుండా ఉంటున్నారో, నాలుకను కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే లోకంలో ఉన్నటువంటి చెయ్యకూడనటువంటి కర్మలను భగవంతుడు శాస్త్రమునందు ఇది చెయ్యకూడదని చెప్పాడని ఎవరైతే చెయ్యకుండా ఉంటున్నారో లోపట ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యం ఏమవుతుంది అంటే ఒక రోజున ఇక్కడ దేహము దేహి అనేటటువంటి రెండు విషయాల మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే సంఘర్షణ ఉందో ఆ సంఘర్షణ విడిపడుతుందండి. అంటే ముందు మనం ఏం చేయాలి? శాస్త్రము చెప్పింది అని చెప్పేసి మనం ఆచరిస్తున్నప్పుడు ఒక రోజున ఈ శరీరంతో నువ్వు అనుభవించేటటువంటి ప్రతిదీ కూడా నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఈ దేహానికి సంబంధించిన విషయాలలో భగవంతుడు చెప్పిన విధంగా కొన్నింటిని త్యాగం చేయటం వస్తే, ఈశ్వరుడు అన్నింటినీ త్యాగం చెయ్యమనడు. ఇతరులకు హాని చేసే కర్మలు విడిచిపెట్టు. ఈ శరీరానికి హాని కలిగించేటటువంటి పద్ధతులు నువ్వు పాటించకు. ఇలా నువ్వు గనక జీవితాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటే నీ లోపట ఉన్నటువంటి సచ్చిదానందమును నువ్వు పొందుతావు. ఈ జగత్తులో ఉన్న 84 లక్షల ఉపాధులలో నీ యొక్క కదలికను నువ్వు తెలుసుకుంటావు. ఒక్కటే విషయం అండి, రమణులు ఏం చేశారు? ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని నాకు ఇవ్వండి అని వాళ్ళ చేతుల్లో నీళ్లు పోయించి, అంటే ఆయన కలశం ఉంటుంది, ఆయన చేతిలో కలశం ఉంటుంది. ఆ కలశంలో ఉన్నటువంటి కమండలం అండి, కమండలంలో ఉన్నటువంటి నీళ్లను వాళ్ళ కష్టాలని నా చేతిలో పోయండి అనేవాడట. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అప్పడుగుతాడు అంటే పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. అలాంటిది నువ్వు అనుభవించలేని కష్టాలన్నీ నేను అనుభవిస్తానని ఎవరైనా అనగలుగుతారా అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు అనగలుగుతారు. రమణులు నీ కష్టాలన్నీ నాకు దారపోయి అంటే నువ్వు కష్టపడుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. నీ కష్టానికి సాక్షిగా ఉంది నేనే కాబట్టి నేను తీసేసుకుంటానని తీసుకునేవాళ్ళట. అంటే ఈ శరీరానికి సంబంధించి ఒక్క శరీరానికి సంబంధించి ఉన్న కష్టాలే మనకు పెద్దవనుకుంటున్నాం. ఈ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల ఉపాధులలో ఉన్న చైతన్యం ఒక్కటే అనే అనుభూతి మనకు రావాలంటే
ఏం చేయాలి? ఈ దేహాన్ని భగవంతుడు శాస్త్రంలో అంగీకరించిన విధంగా దీనికి సాధన నేర్పించాలి. ఆ సాధన గనక నేర్పిస్తే అంటే ఇక్కడ ఆయన ఒక్కటే మాట చెప్పారు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రం ఇవాంబస. ఈ పద్ధతి గనక మన శరీరానికి గనక అంటే మనం గనక ఆచరణలో పెట్టుకుంటే మనం కూడా ఏం కావచ్చు? జీవన్ముక్తులం కావచ్చు. మనం సచ్చిదానంద స్వరూపంగా మారవచ్చు. ఎలా అంటే ఒక కర్మ చేసేటప్పుడు ఏదైనా ఒక కర్మ మనం చేస్తున్నప్పుడు ఆ పని చేయడం వల్ల వచ్చినటువంటి లాభము చేత రమించటం, ఆ పని జరగటం వల్ల ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు ఆ విమర్శ చేత మనం దుఃఖపడ్డామనుకోండి, ఈ 2 విషయాలు కూడా నిన్నేం చేస్తాయంటే మరి ప్రమాదంలోకి మరొక శరీరాన్ని పొందడానికి కావలసిన విధంగా ఫలితం వస్తుందండి. ఇప్పుడు నీకు ఏ కర్మ చేస్తున్నా నేను చెయ్యటం లేదు అని చెప్పేసి రమణులలాగా సాక్షిగా నువ్వు చూడటం గనక నీకొస్తే అప్పుడు నువ్వేమవుతావు అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా నిలబడదో అదే విధంగా మనం చేస్తున్న కర్మల యొక్క ఫలాలన్నీ మనల్ని ఇంకొక శరీరం పొందడానికి కావలసిన విధంగా అంటకుండా ఉంటాయి. అంటే నేను చెయ్యట్లేదు, కర్తృత్వాన్ని ఈశ్వరుడికి అప్పచెప్పాలి. నాకు ప్రమాదం జరిగింది అంటే ఈశ్వరుడు నేను చేసిన కర్మకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇవాళ నాకు సంతోషకరమైన విషయం జరిగింది, ఈశ్వరుడు నేను చేసిన పుణ్యానికి ఇక్కడ నాకొక మంచి సత్ఫలితాన్ని ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారని సుఖమునందు పొంగిపోకుండా, దుఃఖమునందు కృంగిపోకుండా కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసే విధంగా కర్మ చేసినప్పుడు మనం జీవన్ముక్తులం అవుతామట. ఆ స్థితి ప్రతి ఒక్కరికి కలగాలి అని కృష్ణ పరమాత్మ అంటే సాధన చేయడంలో నేను చేస్తున్నానని ఒక పని చేసేటప్పుడు ఎంత లాభం వస్తుందని మనం ఫలితం గురించి ఆలోచించి పని చేశాము, అనుకున్న ఫలితం రాకపోతే దుఃఖపడతామండి. ఈశ్వరుడు నాకు ఈ పని అప్పచెప్పారు చేస్తాను, దీనివల్ల నాకే ఫలితము వద్దు అని ఒకవేళ మనం ఒక పని చేశాక ఫలితం రాకుండా ఎక్కడికి పోతుందండి? లాభమో నష్టమో వస్తుంది. ఆ లాభం వచ్చింది నలుగురు పొగుడుతారు, కొంత ఆదాయం వస్తుంది. నష్టం వచ్చింది నలుగురు తిడతారు, కొంత కష్టం వస్తుంది. ఈ రెండింటికి కూడా చెలించకుండా ఉంటాడట జ్ఞాని. ఆ స్థితి ఉన్నవారు సచ్చిదానందం అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దీన్ని ఎలా సాధించాలో కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మే చెప్తారు. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.